అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మా మిత్రుడు బాగా స్మోకింగ్ చేస్తాడు. ప్రతిరోజు తను ఎప్పుడు స్మోకింగ్ చేసినా 2 సిగరెట్లు తెచ్చుకునేవాడు. 2 సిగరెట్లు. నేను అడిగేవాడిని, ఎందుకయ్యా 2 సిగరెట్లు తాగుతావు? వచ్చినప్పుడల్లా 1 సిగరెట్ తాగి వదిలేయచ్చు కదా, 2 ఎందుకు తాగుతావు అన్నాను. దానికైనా చెప్పినటువంటి జవాబు ఏంటంటే, ఒకటి నా కోసం, ఒకటి నా ప్రాణ స్నేహితుడు డెత్ బెడ్ మీద ఉన్నాడు, మరణశయ్య మీద ఉన్నాడు, ఇవాళ రేపో తెలీదు. ఒకటి నా కోసం స్మోక్ చేస్తున్నాను, ఇంకోటి ఆయన కోసం స్మోక్ చేస్తున్నాను. ప్రతిరోజు అంతే, ఎప్పుడు కనిపించినా కూడా 2 సిగరెట్ తాగేవాడు. 3 సార్లు కిందికి వస్తే 3 సార్లు కూడా 2 సిగరెట్ తాగేవాడు. ఎప్పుడు కూడా వాళ్ళ మిత్రుడిని మర్చిపోయేవాడు కాదు. 2 సిగరెట్లు అలవాటైపోయింది బాగా. సడన్ గా ఒకరోజు 1 సిగరెటే తాగడం మొదలెట్టాడు. నా గుండె ద్రవించుకుపోయింది. వెళ్ళి అడిగాను, ఏం మిత్రమా, పాపం మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఆయన చనిపోయాడా? డెత్ బెడ్ మీద ఉన్నాడు కదా, ఆయన చనిపోయాడా? ఒకటే సిగరెట్ తాగుతున్నావు ఏంటి అంటే, లేదు లేదు లేదు, నేను ఈ మధ్య స్మోకింగ్ మానేశాను అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు ప్రశ్న, ఎవరైనా 3-4 దీనికి జవాబు చెప్పండి. మొదటిది, ఈ కథలో ఏమర్థమైంది మీకు? మొదటిది, నీతి ఏముంది? అది భగవద్గీతకి ఏం సంబంధం? ఎవరైనా అన్మ్యూట్ అయ్యి జవాబు చెప్పండి, తర్వాత మనం భగవద్గీతలోకి వెళ్దాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అతను ప్రాణ స్నేహితుడు. అతను ప్రాణ స్నేహితుడు పాపం డెత్ బెడ్ మీద ఉన్నాడు అని చెప్పాడు. అందుకోసం ఆయన తాగలేడు కదా, అతను తాగలేడు, అందుకని ఈయన త్యాగం చేసినాడు. ఈయన త్యాగం చేసినాడా? ఆయన కొరకు, అతని కొరకు కాదు, ఈయన వదిలేశాడు. ఈయన తాగట్లేదట, ఈయన స్మోకింగ్ మానేశాడట, మామూలుగా మానేశాడట. ఏమర్థమైంది దీని నుంచి? స్మోకింగ్ ఈయన మానేశాడని చెప్పాడు, ఒకటే తాగుతున్నాడు ఈయన, ఒకటే స్మోక్ చేస్తున్నారు. ఆయనకు అపోహ ఉందా? ఆయన కొరకు నేను చేస్తే ఆయన తగ్గుతుందా? ఆరోగ్యం కొరకు, ఆరోగ్యం కొరకు ఈయన పని చేయండి. ఓకే, అంటే 2 స్మోకింగ్ చేసే బదులు ఒకటి చేస్తున్నాడు. ఇప్పుడు ఇదిలే లేదు, ఒకటైతే స్మోక్ చేస్తున్నాడు. ఏమర్థమైంది దీని నుంచి? ఆయన అన్నాడు, ఇప్పుడు నేను మానేశాను అన్నాడు. ఏమర్థమైంది మీకు? ఎవరికైనా నిజంగా మానలేదు సార్, నిజంగా ఏం మానలేదు. అదొక కారణంగా పెట్టుకొని అంటున్నాడు అంతే. 2 చేశాడు, అది ఫ్రెండ్ గురించి అని చెప్పాడు. మరి అసలు మానేయాలి కదా, ఫ్రెండ్ మానేసినప్పుడు అతను కూడా మానేయాలి. ఫ్రెండ్ మానేయలేదు, నేను మానేశాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరి కోసం స్మోక్ చేస్తున్నారు? జై శ్రీకృష్ణ. రాధిక గారు చెప్పండి. తన స్నేహితుడి కోసం చేస్తున్నాను, తన కోసం కాదు, నా స్నేహితుడి కోసం చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఓకే, కరెక్ట్. సో ఇంకెవరైనా జవాబు చెప్పాలి. అంటే సార్, అతను అపోహలో ఉన్నాడేమో, అతను స్నేహితుడి గురించి చేస్తున్నానని, కానీ అది యాక్చువల్ కాదేమో. ఓకే, అంటే మెనీ టైమ్స్ అనుకుంటాం కదా, మనం ఇంకోళ్ళ గురించి చేస్తున్నాము,
మనం ఇది చేసాము, మీకు హెల్ప్ చేసాం, లేదా మా ఇంట్లో కూడా మనం మన వాళ్ళకి ఇచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అనేదో మనం గొప్పగా ఫీల్ అవుతాం. సో ఆ గొప్పగా ఫీల్ అవ్వడం గురించి మరి అతను అలా అనుకుంటున్నాడేమో, అదే అయితే రైట్ కాదేమో అని అనిపించింది సార్ నాకు. ఓకే ఓకే, ఇంకా ఇద్దరే జవాబు చెప్పారు, ఇంకో ముగ్గురు నలుగురు అయినా కనీసం జవాబు చెప్పాలి. ఏమర్థమైంది మీకు ఇందులో? హరే కృష్ణ సార్. అంటే చెప్పండి. ఒక వ్యసనానికి బానిస అయినప్పుడు ఏదో ఒక కారణం ఎదుటి వాళ్ళ పేరు చెప్పుకొని అది కంటిన్యూ చేస్తారు అన్నమాట. ఓకే ఓకే, వండర్ఫుల్. ఇంకా ఇంకెవరైనా అసలు అర్థమైందా జనాలకి? ముందు అది చెప్పండి. అర్థం కాని వాళ్ళు ఇంకోసారి అడగండి. భగవద్గీత మళ్ళీ అర్థం చేసుకోవచ్చు. ముందు ఇది అర్థమైతేనే భగవద్గీత అర్థమవుతుంది. కొంచెం జాయిన్ అవడం లేట్ గా జాయిన్ అయ్యాం. అసలు స్టోరీ ఏంటనేది ఫస్ట్ నుంచి. ఓకే, నా ఫ్రెండ్ వాడు 2 సిగరెట్లు తాగేవాడు. ఇప్పుడు తాగినా. ఎందుకయ్యా 2 తాగుతావు? ఒకటి స్మోక్ చేసి వదిలేయచ్చు కదా. రెండోది కూడా ఎందుకు చేస్తున్నావు అంటే, నా ఫ్రెండ్ ఒకడు డెత్ బెడ్ మీద ఉన్నాడు, వాడికి స్మోకింగ్ చేయడం చాలా ఇష్టం. అతను చేయలేకపోతున్నాడు కాబట్టి అతని బదులుగా కూడా నేనే చేస్తున్నాను స్మోకింగ్. ఒకటి నా కోసం, ఒకటి ఫ్రెండ్ కోసం. 2 స్మోకింగ్ అని అంటాడు. ఎన్నిసార్లు కిందికి వస్తే అన్నిసార్లు, కిందికి వచ్చిన ప్రతిసారి రెండు సిగరెట్స్ తీసేవాడు. ఒకదాని తర్వాత ఒకటి ఉఫ్ అని ఊదేవాడు, నా మొహం నిండా పోసేవాడు. ఓకే, అతని కంటే నాకు ఎక్కువ స్మోక్ లోపలికి వెళ్ళేది. సో కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకటే స్మోక్ చేయడం మొదలెట్టాడు. నేను బాధపడ్డాను, ఏమైందయ్యా మీ ఫ్రెండ్ చనిపోయాడా అని చెప్పేసి అడిగాను. కాదు, నేను ఈ మధ్య స్మోకింగ్ చేయొద్దని డిసైడ్ చేసుకున్నాను, మానేశాను అని చెప్పాడు అనమాట. ఆ ఫ్రెండ్ బాగున్నాడని ఆయన బంధించినాడు. ప్రాణ స్నేహితుడి కోసం త్యాగం చేసినాడు అని అనేది అర్థమైంది సార్. త్యాగం ఎక్కడ చేశాడు? ఫ్రెండ్ తాగుతున్నాడు. ఒకటి ప్రాణ స్నేహితుడి కోసం చేశాడు, ఒకటి ఫ్రెండ్. అప్పుడు 2 తాగేవాడు, ఇప్పుడు ఒకటి తాగుతున్నాడు కదా సార్. ఆ ఒకటి ఎందుకోసం తాగుతున్నా అన్నాడు? వాళ్ళ ఫ్రెండ్ మంచం మీద ఉన్నాడు అని అనే బాధతో తాగుతున్నాను. అంటే ఫ్రెండ్ తాగలేడు కదా ఇప్పుడు. ఫ్రెండ్ తాగలేడు కాబట్టి, అదే ఆ ఫ్రెండ్ తాగలేడు కాబట్టి తన బాధ చేసుకోవడం కోసం తాగాడు అని అనుకుంటున్నాను సార్. అదే ఫ్రెండ్ పేరు చెప్పి ఇతనే తాగేస్తున్నాడు సార్. ఫ్రెండ్ ఇష్టాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. ఆయన మానేయాలని రియలైజ్ అయ్యారు. సో తన సిగరెట్ ని వదిలేశారు. వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎండ్ ఆఫ్ ద టైం ఆయన తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఈయన తీసుకుంటున్నారు. కరెక్ట్. కృష్ణ సార్. ఇప్పుడు జై శ్రీకృష్ణ సార్. ఆయనకు వ్యామోహం పూర్తిగా తగ్గలేదని అర్థమైంది. వ్యామోహం తను నాది తాగుతున్నాడు అనేది తృప్తి పరచడానికి తనది వదిలేసి ఫ్రెండ్ది తాగుతున్నాడు అని అదే ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. నాకు అర్థమైంది ఏమంటే వ్యామోహం తగ్గలేదు. ఫ్రెండ్ పేరు చెప్పి ఇతను తాగేస్తున్నాడు సార్. అక్కడ ఫ్రెండ్ లేడు, ఎవరు లేరు, కానీ ఆయన మంచివాడు కావడానికి కోసానికి ఫ్రెండ్ పేరు చెప్పి నేను తాగేస్తున్నాడు. పద్మావతి గారు మీరేమంటున్నారు? సారీ చెప్పండి. పద్మావతి గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు మీ వాయిస్ ని డామినేట్ చేసేసి చెప్పేస్తున్నారు. నెపంగా ఫ్రెండ్ పెట్టుకున్నాడు. ఓకే ఓకే, ఒకసారి పద్మావతి మేడం ని మాట్లాడియండి. పాప ఆవిడ ఎప్పుడు మాట్లాడతామన్నా ఎవరో ఒకరు అడ్డం వస్తున్నారు. సో మాట్లాడండి మేడం. సార్ నాకేమర్థమైందంటే వ్యామోహం తగ్గలేదు మనిషికి అని అర్థమైంది సార్. అది ఓకే ఓకే. ఇప్పుడు ఇందు లోపల మీరు చెప్పిన జవాబులో ఏది? చెప్పండి మేడం, చెప్పండి. నమస్కారం గురుగారు. అది వ్యసనము అన్నది వేరే, దాన్ని వదులుకోలేక అట్లా ఫ్రెండ్ పేరు చెప్పి స్మోక్ చేసాడండి. ఆ తర్వాత కొంచెం రియలైజ్ అయ్యి ఒకేసారి మానలేక ఒకటి వదిలి ఒకటి లెస్ చేసుకుంటూ వచ్చాడేమో నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదని చెప్పగలం మనం? మీరు ఇంతమంది ఇన్ని జవాబులు చెప్పారు, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదని చెప్పగలం? భగవద్గీతకి లింక్ చేసి చెప్పమన్నారు కాబట్టి నేను అతనే ఆ ఎండ్ ఆఫ్ ద టైం ఆయన ఆత్మానందం కోసం ఈయన తాగలేకపోతుంటే, కానీ ఆ సిచ్యువేషన్ అలాగా లైఫ్ రిస్క్ అవుతుంది కాబట్టి ఆయన రియలైజ్ అయ్యి ఆయన సిగరెట్ ని వదిలేశారు. ఓకే,
సో ఇప్పుడు మీరు చెప్పిన జవాబుల్లో ఇది కరెక్ట్ అని చెప్పి నేను ఏది చెప్పలేను, కానీ ఇందులోపల నీతి మనం ఏంటో కనుక్కుందాం. ఏమవుతుందంటే ప్రపంచంలో మీరు చెప్పిన అన్ని కారణాలు కరెక్టే, ఏది తప్పని కాదు. మనకు కొన్ని విషయాలు జీవితంలో ఇష్టమున్నా లేకపోయినా బాధ్యతగా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్రూరంగా ప్రవర్తించాల్సి వస్తుంది, కొన్నిసార్లు గట్టిగా ప్రవర్తించాల్సి వస్తుంది, కొన్నిసార్లు కొంతమందికి కొన్ని విషయాలని చెప్పాల్సి వస్తుంది. పిల్లలు తప్పులు చేస్తారు, వాళ్ళతో మనం కోపం చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇతడికి స్మోకింగ్ మానేశాడు, ఇతనికి స్మోకింగ్ ఇది ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి రియలైజ్ అయ్యాడు. కాకపోతే తన ఫ్రెండ్ ఇప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నాడు, అతను స్మోక్ చేయలేడు. కాబట్టి ఏమైందంటే ఇతడు ఫ్రెండ్ కోసం తాగుతున్నాడు అన్నమాట. అంటే ఇతనికి ఇష్టం లేదు, స్మోకింగ్ చేయడం ఇంక ఇష్టం లేదు. ఓకే, అంటే మనం అది ఒప్పుకోవడానికి కొద్దిగా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే వ్యసనం ఏదైనా మానడానికి కష్టం కాబట్టి. సరే, నీతిలాగా తీసుకున్నప్పుడు ఈ కథని అతడు తన ఫ్రెండ్ కోసం చేస్తున్నాడు, తనకి ఇష్టం లేని పనిని ఫ్రెండ్ కోసం చేస్తున్నాడు. జీవితం లోపల చాలా విషయాలు కూడా ఏమవుతుందంటే బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. గరికపాటి వారు ఒక చక్కటి కథ చెప్పారన్నమాట. వాళ్ళ అమ్మగారికి గారు అది మధ్యలో డిస్టర్బ్ చేశాను అనుకోకండి. తప్పు అని తెలిసినప్పుడు మళ్ళీ ఫ్రెండ్ కోసం కూడా తప్పు చేయడం తప్పు కదా సార్, మనం రియలైజ్ అయినప్పుడు. అదే కరెక్టే. నేను అంటే ఇది జస్ట్ ఒక ఉదాహరణగా చెప్పాను. స్మోకింగ్ అనేది తప్పే, కాకపోతే ఇంకా తన మిత్రుడు కదా, ఇంకా ఎప్పుడో రేపో ఎల్లుండో ఇంకా ఎప్పుడో మనకు తెలియదు కదా, అంతవరకు మిత్రుడికి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి స్మోక్ చేస్తున్నాడు. అంటే ఇష్టం లేకపోయినా చేస్తున్నాడు అని అనుకుందాం. అంటే అది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. మీరు అందరూ చెప్పినట్టుగా అతను వ్యసనం మానక కూడా అవ్వచ్చు. ఫ్రెండ్ పేరు చెప్పుకుని తాగడం అది కూడా కరెక్టే, ఇవన్నీ కూడా కరెక్టే. కానీ ఇక్కడ కథ లోపల మనము ఏం తెలుసుకుంటున్నామంటే చాలా సార్లు జీవితంలో మనకి ఇష్టం లేని పనులు కూడా చాలా చేస్తాం. అయితే అవి చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ బాధపడకూడదు. ఎందుకంటే ధర్మం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ కూడా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వధర్మం అనేది అన్నిటికంటే కూడా గొప్పది. ఎవరి ధర్మాన్ని వారు చక్కగా పాటించడం అనేది చాలా ముఖ్యం జీవితం లోపల. అర్జునుడు 2 రకాల ఇబ్బందులకు గురయ్యాడు. ఒకటి ఏంటంటే సాధారణ మోహం, ఇంకోటి అసాధారణ మోహం. సాధారణ మోహం అంటే ఏంటంటే అందరికీ ఉన్నట్టే, పిల్లల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద ఉండేటటువంటి ప్రేమ. అది ఓకే, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో మనకు మెమోరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎంత కాదన్నా దుర్యోధనుడు ఈయన కబడ్డీ ఆడుకున్న వాళ్ళు. కాబట్టి బాధ ఉంటుంది. అందరం కలిసి చేసుకున్నాం కదా, అందరం కలిసే ఉన్నాం. ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక మెమొరీ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా గురువు గారితో, భీష్ముడితోటి ఇంకా ఎక్కువ మెమొరీ ఉంది. కానీ చుట్టూలో చూస్తుంటే ఆ సమయంలో వాళ్ళు చేసిన చెడు జ్ఞాపకం రావట్లేదు. ఏమన్నాడు అర్జునుడు? వాళ్ళు ఆతతాయిలు అయినప్పటికీ కూడా నేను వారిని చంపను. అంటే వాళ్ళు క్షమకు అర్హులు కానప్పటికీ కూడా నేను వారిని చంపను. అంటే వాళ్ళు క్షమకు అర్హులు కాదు, వాళ్ళని చంపేయాల్సిందే, అయినా కూడా నేను చంపను. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కర్తవ్యం నుంచి మనము దూరం వెళ్ళిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ మనము మంచి వాళ్ళుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా వారిని వారు చెడ్డవారు అని అనుకోరు. సమాజంలో పక్కవాడితో ఉన్నప్పుడే మనం చేసే పనుల వల్ల మనం మంచా చెడ అనేది తెలుస్తుంది. గుండె దగ్గర అందరూ కూడా మంచి వాళ్ళే ఉంటారు. అర్జునుడు చేసింది ఇదే, అసాధారణ మోహం. ఏంటంటే పని కూడా వదిలేశాడు. భగవంతుడు చాలాసార్లు చెప్తాడు ఏంటంటే పని వదిలేసేవాడు ఎవడు కూడా త్యాగి కాదు, పని వదిలేసేవాడు ఎవడు కూడా గొప్ప కాదు. ప్రతి ఒక్కడు పని చేయాలి. పని చేసి దాని ఫలితాన్ని వేరే వారి కోసమనే అంకితం అయ్యాలి. రమణ మహర్షి కథ మీ అందరికీ తెలుసు. దీన్ని ఇంకొక రకరకాల కథల్లో కూడా చెబుతూ ఉంటారు. ఆయన కర్మయోగానికి నిర్వచనం చెప్తూ ఆయన చెప్పారు అనమాట. ఏం చేయాలి కర్మయోగము అంటే, అరుణాచలం కొండ మీదకి వెళ్దామని చెప్పి శిష్యుని తీసుకుని వెళ్ళాడు. ఎర్రటెండ లోపల కొండెక్కుతున్నారు, కష్టంగా ఉంది. మధ్యదారి లోపల ఒక కర్ర దొరికింది, దాన్ని ఆయన తీసుకున్నారు. పైదాకా వెళ్ళారు. వెళ్ళి ఒక 4-5 గంటలు కష్టపడి దాన్ని ఒక చక్కటి వంకీ కర్రగా మార్చారు. ఆకలి అన్ని వేసాయి. పాపం 7-8 గంటల తర్వాత కిందికి వచ్చారు. కిందికి వచ్చి ఏం చేశారు ఆయన, ఈ కర్రని, వంకీ కర్రని ఒక ముసలి వ్యక్తికి ఎవరికైతే అవసరం ఉందో అతనికి అందజేసేశారు కర్రని. ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు అతని శిష్యుడు అంటే, మనం ఎప్పుడూ కూడా చేయవలసింది ఒకటే, ఏంటంటే వేరే వారి కోసమై మనము మన కర్మని త్యాగం చేయాలి. ఎవరైతే వారి కోసం వారు చేసుకోలేరో అటువంటి వారికి త్యాగం చేయాలి. దీన్ని మనం చాలాసార్లు చెప్తాం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, వాడు పెళ్లి చేశాడు, బా
1000 మందికి అన్నదానం చేశాడండి. అన్నదానం అంటే ఎవరంటే ఇవందరూ కార్లలో వీటిల్లో వాటిల్లో వచ్చేసేసి బాగా తినేసేసి ఎవడో ఆశీర్వదించకుండా వెళ్ళిపోయే జనాలు. వాడు ఏమనుకుంటాడంటే ఆ 1000 మందికి పెట్టిన అన్నాన్ని అన్నదానంగా మారిందని అనుకుంటున్నాడు. అది అన్నదానం కిందికి వస్తుందా? అన్నదానం కిందికి రాదు అది. ఎందుకంటే ఎవరికైతే అవసరం లేదో వాళ్ళకి ఇవ్వడం అన్నదానం ఎలా అవుతుంది? ఇంక కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ తప్పును నేను మంచివాడిని అనుకోవడంలో ఏమైపోతుందంటే ఒక షెల్ ఏర్పాటు చేసుకుంటారు. అర్జునుడి అవస్థను మనం గుర్తిస్తున్నాం. సాంఖ్యయోగంలో వచ్చినప్పుడు మనకు ఇవన్నీ తెలుస్తున్నాయి. అర్జునుడు ఏమనుకుంటున్నాడు? నేను వీళ్ళందరినీ చంపితే నరకానికి పోతాను, నేను మంచివాడిని కాబట్టి ఇవన్నీ చేయకూడదు, ఇలా చేస్తే నాకు అపకీర్తి వస్తుంది. భగవంతుడు చెప్పాడు, నువ్వు యుద్ధంలోంచి పారిపోతే నీకు అపకీర్తి వస్తుంది. నువ్వు వీళ్ళందరినీ చంపితే నువ్వు నరకానికి పోవు, స్వర్గానికి పోతావు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్వర్గానికి పోతారు. ఇంకోటి, ఇది మంచి వాళ్ళు చేసే పని కాదు అంటే, లేదు, యుద్ధం చేయడం మంచి వాళ్ళు చేసే పనే. ధర్మరక్షణ కోసమై నడుం బిగించిన ప్రతి ఒక్కడు మంచి పని చేస్తున్నట్టే. కాబట్టి ఏంటంటే నువ్వు మంచి పని చేయడానికి నిలబడి తీరవలసిందే అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మరి అర్జునుడు అంటాడు, ఎలా మరి ఇంతమందిని చంపడం అంటే, ఎవడు చంపుతున్నాడు, ఎవడు చస్తున్నాడు అర్జున? వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు జన్మలున్నాయి, నీకు జన్మలున్నాయి. ఈ శరీరం అనేటటువంటిది ఒక తొడుగు లాంటిది. ఎన్నో జన్మల తర్వాత ఈ తొడుగులు తీసేస్తూ కొత్త తొడుగు వేసుకుంటున్నాం, కొత్త తొడుగు తీసుకుంటున్నాం, కొత్త తొడుగు వేసుకుంటున్నాం. ఆత్మతత్వం, ఈ ఆత్మ ఏదైతే ఉందో దీన్ని మనం ఖడ్గంతో నరికేయలేం. ఖడ్గం అనేది భూమిలోంచి వస్తుంది, భూమి తత్వం. ఈ ఆత్మ అనేది ఏదైతే ఉందో దీన్ని ఉఫ్ అని చెప్పేసి ఉదయలేం, వాయువుతో ఉదయలేం, అగ్నితోటి కాల్చేయలేం, నీళ్లతోటి తడవలేం. శరీరాన్ని ఇవన్నీ చేయొచ్చు, కానీ ఆత్మని ఇవన్నీ చేయలేం. శరీర వ్యాప్తంగా మనకు ఆత్మ కనిపిస్తూ ఉంది. కాబట్టి అర్జున, నువ్వు నీ ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలుసుకో అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు చేసిన ఒక చిన్న మిస్టేక్ అనుకోండి, లేకపోతే సూపర్ ఫాస్ట్ గా చేసినటువంటి పని అనుకోండి. అర్జునుడు ఇంకా కూడా మోహంలోనే ఉన్నాడు. మోహంలో ఉన్న వ్యక్తికి ఇవి అర్థం కావు, కానీ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానము బోధించడం మొదలెట్టాడు. 18 అధ్యాయాలు చదివిన తర్వాత 2వ అధ్యాయం పూర్తిగా అర్థమవుతుంది. కానీ డైరెక్ట్ గా 2వ అధ్యాయం చదివితే కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది, అది మనసులోకి ఎక్కదు. అదే జరిగింది అర్జునుడికి కూడా. ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు. నువ్వు ఎవరినైతే చంపుతున్నాను అంటున్నావో వాళ్ళు చనిపోరు. ఎవడైతే చంపుతున్నాను అనుకున్నాడో వాడు మూర్ఖుడు. ఎవడైతే నేను చంపబడుతున్నాను అనుకున్నాడో వాడు కూడా మూర్ఖుడే. అవివేకులు వీళ్ళు. ఎవరు చంపబడడం లేదు. ఈ బంధాలు ఇవన్నీ ఇక్కడ ఏర్పరచుకున్నవే, వీటిని వదిలేసి కొత్త బంధాలు తెచ్చుకుంటాం అంతే. కానీ ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనం ఏమనుకుంటామంటే ఇవి శాశ్వతం అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఇవన్నీ కూడా వికారం చెందేవి అర్జున. వికారం అంటే మార్పు చెందేది. ఇవాళ ఉన్నట్టుగా ఉండదు. జాయతే అస్తి విపరిణమతే వినశ్యతే, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఏమవుతుంది, ఇవన్నీ క్రమ పద్ధతి లోపల మారిపోతాయి, పెరుగుతాయి. జాయతే పుట్టాము, అస్తి ఉన్నాము, వర్ధతే పెరుగుతున్నాము, విపరిణమతే మార్పు చెందుతున్నాము, వినశ్యతే నశిస్తూ పాడవడానికి వస్తున్నాము, నాశయతి పూర్తిగా పడిపోయాం, శరీరం పడిపోయింది. ఈ 6 అవస్థలలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు అని చెప్పి నువ్వు మారాలి అర్జున. అర్జునుడు ఏం చేశాడంటే ప్రపంచాన్ని మారుద్దాం అనుకుంటున్నాడు. తన మంచితనం ద్వారా ప్రపంచం అంతా కూడా తనను గుర్తిస్తారు అని. ఆడవాళ్ళు అలంకారం చేసుకుంటారు, అఫ్ కోర్స్ మగవాళ్ళు కూడా చేసుకుంటారు. ఒకడు వెళ్ళాడు, అద్దం ముందు నిలబడ్డాడు. దీనికి జవాబు చెప్పండి ఎవరన్నా. అద్దం ముందు నిలబడి నేనేం చేశానంటే అద్దానికి పసుపు పూసాను, కుంకుమ పూసాను, లేదా పౌడర్ వేసాను. మొగాళ్ళు అయితే పౌడర్ అనుకోండి, లేకపోతే నాలాంటి వాడైతే విభూతి పెట్టాడు అనుకుందాం, బొట్టు పెట్టాడు. ఓ బొట్టు పెట్టాడు, అద్దానికి విభూతి తగిలిచ్చాడు. ఓకేనా? తగిలిచ్చిన తర్వాత దానికి మంచిగా పౌడర్ కూడా పూసాను నేను. ఇప్పుడు ప్రశ్న, మళ్ళీ ప్రశ్నలోకి వచ్చాం. ఏం జరిగింది? ఇప్పుడు ఏమర్థమైందో మీకు చెప్పండి ఒక్కసారి. నేను ఎదురుగా అద్దం దగ్గర నిలబడ్డాను. నిలబడి అద్దంలో ఉన్నటువంటి నేను, ఆ నేనుకి నేను ఏం చేస్తున్నానంటే అలంకారం చేశాను. ఇప్పుడు ఏమర్థమైందో చెప్పండి ఎవరైనా సరే. జై గౌరీ శ్రీకృష్ణ గారు. అండి. జై శ్రీకృష్ణ. అదేండి, ఆ అద్దానికి మనం మాయ కమ్మినట్టు అది ఎప్పుడైతే చేసామో మన ముఖం అందులో కనబడదు కదా సార్. అంటే మనం అందులో కనబడం కదా, ఒక మాయ మూసినట్టు అవుతుంది అని. అది శాశ్వతమైంది కాదు కదా మాయ. ఓకే,
ఓకే అంటే మనం ఎలా కనబడాలనుకుంటున్నామో అది పూస్తాం. మనం ఎలాగైతే కనబడదాం అనుకుంటామో ఊహించుకుంటాం, అలా మనం రియాక్ట్ అవుతాం. ఓకే ఇంకెవరైనా ఇంట్లోపల మీరు అందరూ చేసేది ఇదే కదా. మీరు ఏం చేస్తారు? అద్దం ముందు నిలబడతారు, అద్దానికి బొట్టు పెడతారు, అద్దానికి పసుపు పూస్తారు, అద్దానికి పౌడర్ వేస్తారు, అద్దానికి మేకప్ వేస్తారు. అందరూ అంతే కదా? జవాబు అలా చెప్పాలి. మీరు సార్ మీరు స్పెసిఫిక్ గా అడుగుతున్నారు కనుక అద్దానికి వెయ్యం, మాకు చూసుకొని అద్దంలో చూస్తాం. మన ప్రతిబింబమే కదా సార్. మన ప్రతిబింబానికి అన్ని చేసుకొని మనం అద్దంలో అన్ని చేసుకున్నాం అనుకుంటాం. మన ప్రతిబింబానికి చేశాము, కరెక్టేనా? అది మనకు చేసుకుని మన ప్రతిబింబం అంతే కదా సార్. ఆ చేసుకున్నది మనకు వర్తించింది కాదు అని మన ఆత్మతత్వంలోకి వెళ్తే కనుక. ఓకే అన్నపూర్ణ గారు. అది మనకి చేసాం అనుకుంటాం కానీ అది అదే ఆత్మతత్వంలో మనకి కాదు, అది మనకు అంటదు అని. సో ఇప్పుడు జవాబు తెలుసుకుందాం. మనం ఏం చేస్తున్నామంటే బాహ్యంలో కనిపించే దానికి చేసుకుంటున్నాం కానీ మనసుకు కాదు అని అనేది సార్. ముఖానికి బాహ్యం కనిపించే మన ముఖానికి తయారు చేస్తాం కానీ లోపల ఉన్న అంతరంగానికి కాదు అని. ఇదొక దాదాపు దగ్గరకు వచ్చారు మీరు సమాధానానికి. జై శ్రీకృష్ణ. ఆవిడ చెప్పిన సమాధానంలోంచి ఎవరైనా ఆ యాంగిల్లో ఆలోచించి 30 seconds లో చెప్పండి. 30 seconds టైం తీసుకొని చెప్పండి, హడావిడి పడకండి. నేను వెయిట్ చేస్తాను, ఏం కంగారు లేదు. బాహ్య సౌందర్యమే చూసిన అంతర్ సౌందర్యం చూడట్లేదు. ఆత్మ అంతర్ ఆవిడ సౌందర్యం చెప్పింది అదే. అది కాక ఇంకేదన్నా చెప్పండి. అర్జునుడి విషయంలో ఏం జరుగుతుంది దానికి ఉద్దేశించి ఆలోచించండి ఒకసారి ఆ యాంగిల్లో. పర్వాలేదు, ఒక 28 seconds టైం తీసుకొని చెప్పండి, ఏం కంగారు లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సార్ అర్జునుడు కూడా వీళ్ళు మావాళ్ళు అని మమకారంతో చూస్తున్నాడు, కానీ ధర్మాన్ని మర్చిపోతున్నాడు. వాళ్ళని చంపకూడదు, వాళ్ళందరూ నా వాళ్ళని అటాచ్మెంట్ తో చూస్తున్నాడు. కానీ ఇది ఒక కార్యము, ఇది ఒక కర్తవ్యము, నేను నిర్వహించాలి అన్న యాంగిల్లో చూడట్లేదు సార్. సౌజన్య గారు చెప్పండి. ఇది మన శరీరాన్ని మనం అలంకరించుకొని ఇది శాశ్వతము, ఇది ఇట్లానే ఉంటుంది అని చెప్పి మనం చూసుకొని మురిసిపోతూ ఉంటాం సార్. కానీ శరీరాన్ని ఇక్కడ ఇప్పుడు నేను అద్దానికి కదా అలంకరణ చేసింది. నేను అలంకరణ చేసింది అద్దంకి. నేను ఏం చేశానంటే అద్దానికి కాదు సార్, నాకు చేసుకుంటున్నాను, అద్దానికి చేయట్లేదు. నేను నాకు అంటే ఇప్పుడు మీరందరూ కరెక్ట్ గా చేస్తున్నారు. నేను ఇవాళ మార్నింగ్ ఏం చేశానో చెప్తున్నాను. ఇవాళ మార్నింగ్ నేను ఏం చేశానంటే నాకు మేకప్ వేసుకోవాలనిపించింది. వాళ్ళ మార్నింగ్ ఎందుకో కొత్తగా ఒక ఆలోచన కలిగింది, చిలిపి ఆలోచన. వెళ్ళాను, అద్దం ముందు నిలబడ్డాను, అద్దంకి బాగా మేకప్ వేసుకున్నాను, వెళ్ళి అమ్మయ్యా అని చెప్పి చూసుకుని బయటికి వెళ్ళిపోయా. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ చెప్పండి. అందరూ వాళ్ళ యొక్క అంతరంగాన్ని లోపలికి పెట్టేయడం వల్ల అసలైన ఇదిని తెలుసుకోలేకపోతున్నాం మనం వాటిని నొక్కడం వల్ల. అంటే నా ఉద్దేశం కళ్యాణి గారు తర్వాత రజనీ గారు చెప్పండి. కళ్యాణి గారు తర్వాత రజనీ గారు. అంటే లోకానికంతటికీ చాటి చెప్పడం కోసం అంటే యుద్ధ నీతి నేర్పిస్తున్నారు. ఆయనకైతే అనిపించింది ఏంటంటే నేను ఇలా బంధువుల్ని నేను ఇలాగా ఇది చేయకూడదు, సంహరించకూడదు అని ఆయనకి అనిపించింది ఆ టైంకి. కృష్ణయ్య అంటే భగవానుడు చెప్పినట్లుగా లోకానికి అంతటికీ తెలియడం కోసం అన్నట్టుగా అలా మేకప్ చేశారు, లోకానికి మాత్రం కనిపించాలని. ఓకే, రజనీ గారు. నియర్లీ సిమిలర్ ఆన్సర్ సార్. అంటే అతను అర్జునుడు బయట వాళ్ళు అతన్ని ఎలా చూపిస్తున్నారు అన్నది దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ వాళ్ళ దృష్టితో చూస్తున్నాడు అనేది నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. ఒక్కసారి ఆలోచిద్దాం. మనం మార్చవలసింది బయటనా లోపల? నేను అలంకారం చేయాల్సింది అద్దానికా నాకా? నేను ఇవాళ పార్టీకి ఇవాళ నేను
అంతకన్నా అంత వదిలేద్దాం, అంటే కొద్దిగా మీరే డీప్ వెళ్ళిపోతున్నాడు. మీరే సింపుల్ గా చేసుకోండి. ఆలోచిద్దాం, సింపుల్ మీరే గా ఆలోచించండి. నేను అద్దంకి అలంకరణ చేయాలా, నాకు అలంకరణ చేసుకోవాలా? మీరు చేసుకోవాలి. ఎవరి బాడీ కాళ్ళు చేసుకోవాలి. మనకి మీరు మనం చేసుకోవాలి. చేసుకున్నాను భ్రమలో ఉన్నాడు. మనం చేసుకున్నాము భ్రమలో ఉన్నాడు. లేదు లేదు, భ్రమ కాదు. నేను అద్దానికి పూసేశాను. నేనేమనుకున్నానంటే అద్దానికి పూసేసి మారిపోయిందంతా అనుకున్నాను. సో సార్ అద్దానికి కాదు మనకి కాదు సార్, మన ఆత్మ అసలు జ్ఞానంగా ఆత్మతత్వం ఇంకా వద్దు. ఆత్మతత్వం చాలా డీప్ వెళ్ళిపోతున్నాం. ఆత్మతత్వం కాదు. నాకు ఒకటే మాట చెప్పండి, నేను అద్దంకి చేయడం కరెక్టా, నాకు చేసుకోవడం కరెక్టా? మీరే చేసుకోవడం కరెక్ట్ అండి. అంతే. చేసుకోవడం కరెక్ట్. రైట్. మనకే చేసుకోవడం కరెక్ట్. జవాబు ఎస్. ఇప్పుడు జవాబు, ఇప్పుడు మనకు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, నేను అందరి లోపల మంచివాడిని అయిపోవాలి. నెంబర్ 1, నేను బయట ప్రపంచాన్ని నేను మంచివాడు అవడం ద్వారా బయట ప్రపంచం అంతా కూడా బాధపడతారు. అయ్యో అర్జునుడిని బాధ పెట్టామే, మహానుభావుడు అర్జునుడిని బాధ పెట్టాము అని వాళ్ళందరూ మారిపోతారు అనుకుంటున్నాడు. ఈ ప్రపంచంలో మనం ఎంతమందిని మార్చగలుగుతామో అనేది ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎవరు మారరు. ఈ ప్రపంచంలో మార్చగలిగేది కేవలం మనం మాత్రమే మార్చుకోగలము. మనకు మనమే మేకప్ వేసుకోవాలి. నేనేం చేస్తున్నాను, అద్దానికి మేకప్ వేసి నాకు మంచి జరగాలనుకున్నాను. నేను బయటికి వెళ్ళగానే తెల్లగా కనిపించాలనుకుంటున్నా. ఇలా నల్లగా నాకు నచ్చలా, నా ఫేస్ నచ్చలా. నేనేం చేశానంటే మంచి మేకప్ సామాన్ తీసుకుని తెల్లగా వేసుకున్నాను అద్దానికి. బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే నా స్వరూపం మారిందా? మారలేదు. నేను వేసుకోవాల్సింది ఇక్కడ, అద్దంలో కాదు. అదేవిధంగా అర్జునుడు ఏం చేస్తున్నాడంటే బాహ్య ప్రపంచానికి మార్చాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు దానికి చెప్తున్నాడు, కాదయ్యా, ముందు నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు చేస్తున్నటువంటి ఆలోచన తప్పు. ఎందుకో తెలుసా? నీ లోపల ఉన్నటువంటి దాన్ని అసాధారణ మోహం అంటారు. అంటే అది సాధారణ మోహం కాదు, అసాధారణం. ఎందుకు అసాధారణం? ఎందుకంటే అర్జునుడు ఎంతసేపు కూడా వీళ్ళు మోహము వీళ్ళందరూ ఉన్నారు బంధువులు అనుకున్నంత వరకు శ్రీకృష్ణుడు ఏమనుకోలేదు. కానీ ఎప్పుడైతే బాణాలు పడేశాడో అది చాలా తప్పు కదా. బాణాలు పడేయకూడదు, అశుభం. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు చేసింది తప్పయ్యా. ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. చిరిగిన వస్త్రాలు, మలిన వస్త్రాలను మనం ఏ విధంగానైతే వదిలేసి కొత్త వస్త్రాలని మనం స్వీకరిస్తామో అదే విధంగా ఆత్మ రకరకాల శరీరాలను తీసుకుంటుంది. ఈ భావం నువ్వు అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు మార్చుకున్న వాడివి అవుతావు. కానీ అర్జున, నిన్ను నువ్వు మార్చుకోకుండా నువ్వేం చేస్తున్నావు తెలుసా? ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావు, అద్దానికి మేకప్ వేస్తున్నావు. నీకు నువ్వు మేకప్ వేసుకోవడం లేదు. ఇది స్క్రీన్ బానే ఉందా? నాది ఎందుకో ఇలా కదులుతున్నట్టుగా ఉంది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే చెప్పండి. నాది ఎందుకో అదే నాది ఫికల్ అవుతుంది ఇలాగా, అందుకోసం. సో అప్పుడు ఏమంటున్నాడు అంటే శ్రీకృష్ణ భగవానుడు, చెప్పు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నువ్వు గనక మారకపోతే ఎలాగా? ఎందుకంటే అర్జున, గుర్తుంచుకో ఒక మాట, మరణం అనేది తథ్యం తెలుసా అంటే అవును అంటాడు అర్జునుడు. పుట్టడం కూడా తథ్యము అంటాడు. అనగానే అర్జునుడు అక్కడ అయిపోతున్నాడు. ఎందుకంటే మరణం తథ్యం వరకు అందరం ఒప్పుకుంటాం. మనం చూసినాం, జన్మ మనకు వస్తుంది అని ఎందుకు ఒప్పుకోరు? ఇందులోపల ఒక్కసారి ఆలోచించండి, మనం మళ్ళీ పుడతామో లేదో అన్నటువంటి డౌట్ ఎంతమందికి ఉంది? మనస్ఫూర్తిగా చెప్పండి. మనం గ్యారంటీగా పుడతామని అందరూ అనుకుంటున్నారా? గ్యారంటీగా మళ్ళీ ఇంకో జన్మ పుడతామని అనుకుంటున్నారా? అంటే మోక్షం వస్తుందని పక్కన పెట్టేయండి, మోక్షం కాదు. లేదు సార్, అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు మోక్షం రావడం అనేది పక్కన పెట్టేయండి, మోక్షం గురించి కాదు. ఎందుకో ఇంకొక జన్మ ఉంది అంటే ఒప్పుకోవడం ఇష్టం అనిపించడం లేదు మనకు. ఎందుకంటే ఏమో చాలా మంది మనకి ఏం చెప్తుంటారు, ఉన్నది ఒకటే జిందగీ, సో జిందగీ నా మిలేగి దోబారా, అబ్బో. సో మరి అలాంటప్పుడు మనకు రెండో జీవితం లేదు. కాబట్టి ఉన్న ఈ జీవితంలోనే ఆనందాన్ని పొందాలి, ఇలాగే అనుకుంటున్నారు. కానీ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, నువ్వు బాల్యావస్థ, కౌమారావస్థ, గృహస్థావస్థ, వృద్ధావస్థ, మరణం, ఈ 5 తెలుసు కదా అంటాడు. తెలుసు అంటాడు. ఈ చివరిది కూడా ఒక లాస్ట్ కనెక్టింగ్ పీస్ ఇక్కడ మిస్ అయింది. ఏంటంటే సేమ్ పర్సన్ లో ఏ విధంగా, జాగ్రత్తగా చూడండి, సేమ్ పర్సన్ లో ఏ విధంగానైతే మార్పులు వస్తున్నాయో ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మిస్సింగ్ పీస్ ఒక్కటి మాత్రమే నీకు సస్పెన్స్. మిగతాదంతా తెలుస్తోంది, ఈ ఒక్క మిస్సింగ్ పీస్ మాత్రమే సస్పెన్స్. ఆ మిస్సింగ్ పీస్ నేను ఇస్తున్నాను. ఏంటంటే నువ్వు మళ్ళీ పుట్టి తీరుతావు. ఏ విధంగానైతే మృత్యువు ధ్రువమో, ఏ విధంగానైతే మృత్యువు తప్పనిసరో ఆ విధంగా జన్మ కూడా తప్పనిసరి. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. ఆత్మతత్వం చాలా కష్టం అర్జున. కొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు, కొంతమంది ఆశ్చర్యంగా వింటారు, కొంతమంది ఆశ్చర్యంలో మునిగిపోతారు. ఏ విధంగానైతే ఆత్మ రాత్రి పగలుగాను, పగలు రాత్రిగాను మారిపోతుందో, వసంతం పోతుంది, మళ్ళీ తన వసంత ఋతువు సమయం వచ్చేసరికి మళ్ళీ వసంతం వస్తుంది.
శిశిరం పోతుంది, వసంతం వస్తుంది, మళ్ళీ శిశిరం పోతుంది, వసంతం వస్తుంది. అలాగే మీరు తీసుకున్నట్లయితే వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణని పాటిస్తున్నాయి. కాబట్టి ప్రపంచంలో ప్రతిదీ ఒక సైకిల్ లాగా తిరుగుతోంది, ఒక సైకిల్ చక్రం లాగా భ్రమిస్తోంది. అదే విధంగా నువ్వు పుట్టావు, చనిపోయావు, ఇవన్నీ అయిపోయిన తర్వాత చనిపోయిన దగ్గర ఆగిపోతుంది సైకిల్. నేను మళ్ళీ పుడతానో లేదో, కానీ ఖచ్చితంగా పుడతావు అర్జున. కాబట్టి శరీరాన్ని తీసుకుంటావు, ఆత్మ అనేది ఏదైతే ఉందో అప్పుడు నీ లోపల మళ్ళీ ప్రవేశిస్తుంది ఈ ఆత్మ. కాబట్టి ఆత్మ అంటే భగవంతుడి యొక్క చైతన్యము, అది నీ లోపల ప్రవేశిస్తుంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తించు అర్జున అని చెప్పేసి చెప్పాడు అనమాట. నా మిత్రుడు ఒకడు, మళ్ళీ ఒక చిన్న కథ, మీకు కథలు బాగా అలవాటయ్యాయి. ఒక్కొక్కసారి మీకోసం అని చెప్పి నేను సినిమాలు చూస్తున్నా. యాక్చువల్ గా ఏమైందంటే నాకు సినిమాలు చూడడం ఇష్టం లేదు. ఈ దూకుడు, అదుర్సు ఇవన్నీ ఉన్నాయి కదా కొత్త సినిమాలన్నీ, అవన్నీ యాక్చువల్లీ నేను చూడట్లేదు, నాకు ఇష్టం లేదు. నేను సినిమాలు చూడడం మానేసా జస్ట్ ఇప్పుడు. కానీ చూస్తున్నాను అన్ని సినిమాలు. ఎందుకు చూస్తున్నాను? నేను మీకోసం చూస్తున్నాను, నేను నా కోసం చూడట్లేదు. ఇందాక మా ఫ్రెండ్ 2 సిగరెట్ల జోక్ లాగా నాకు అసలు సినిమాలు చూడడం ఇష్టం లేదు, కానీ చూస్తున్నాను. అన్ని వచ్చిన ప్రతి సినిమా చూస్తున్నా, కొత్త సినిమా ప్రతిదీ చూస్తున్నా. ఎందుకు చూస్తున్నా అంటే మీకోసం చూస్తున్నా. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అర్థం మేకప్ చేసింది చాలా బాగా అర్థమైంది సార్. మరి అది మాకు మరి మా బుర్రలో కొక్కాలంటే మీరు అలాంటి కథలు ఉదాహరణలు చెప్తేనే. ఎగ్జాంపుల్స్ చెప్పడం కోసమైనా చూడండి సార్, మేము చూడడం మానేసాం. మీరంతా మారేశారు ఆ సినిమాలో. గోవిందా, అయ్యో రావ. చూడండి సినిమాలు చూడండి, నేను ఉరికే జోక్ గా అంటున్నా. చూడండి, చక్కగా చూడండి, ఏం పర్లేదు. ఏదైనా ఏ పని చేసినా కూడా నేను శాశ్వతము, ఆనందంగా ఉండాలి, కల్మషం లేని నవ్వు నవ్వాలి అని చెప్పి చూడండి. ఏం తప్పు లేదు తెలుసా, ఏ తప్పు లేదు. ఎప్పుడైతే నేను ఆత్మస్వరూపుడను అని చెప్పేసి ఒక్కరోజు, ఏదో ఒక్క రోజు మీకు తగిలుతుంది కదా, ఆ రోజు మనస్సు విప్పి ఆనందంగా ఉండండి. నెమలి పురి విప్పి నాట్యం చేసినట్టుగా మీ మనస్సు అలా నాట్యాలు చేస్తుంది. జై శ్రీకృష్ణ. ఆ ఆనందాన్ని పొందండి. భగవంతుడు ప్రపంచంలో ఎంత ఆనందం ఇచ్చాడో గుర్తించండి, ఎంత ఆనందం ఇచ్చాడో గుర్తించండి. గుర్తించిన రోజు మీకు ఈ ప్రపంచంలో ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏవి కూడా మీ పైన ఉండవు. గీతాంజలి అని ఒక సినిమా వచ్చింది నాగార్జునది, చాలా ఏళ్ల కింద. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నేను ఈ జుట్టును అప్పటి నుంచే పైకి ఇలా అనుకోవడం మొదలెట్టాను అనమాట. సో ఆ సినిమా లోపల నాగార్జునకి చిన్నప్పుడే క్యాన్సర్ ఉందని చెప్పేసి తెలుస్తుంది. చిన్నప్పుడు కాదు, ఒక ఏజ్ వచ్చాక. జీవితం అంతా చాలా అద్భుతం అని చెప్పేసి అనుకుంటాడు, జీవితం చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటాడు. ఫ్రెండ్స్ తోని పార్టీలు, ఫంక్షన్స్, డబ్బు కూడా బోల్డ్ అంతుంది. జీవితం పైన ఒక లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఆ సమయం లోపల ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత తనకు తెలుస్తుంది ఏంటంటే, యాక్సిడెంట్ లో జరిగిన దెబ్బల కంటే కూడా అతనికి సోడియం, పొటాషియం ఇవన్నీ ఏవైతే టెస్ట్ చేస్తారో ఆ టెస్ట్లలో ఏం ఉంటుందంటే తనకు క్యాన్సర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంటుంది అనమాట. ఒక్కసారిగా తను విరక్తి చెందేస్తాడు జీవితం లోపల. విరక్తి చెందిన తర్వాత అమ్మా నాన్నను చూస్తుంటే ఇంకా బాధేస్తుంది. సరే అని చెప్పేసి అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఊటీకి వెళ్ళిపోతాడు. ఊటీకి వెళ్ళిపోతే అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది. పరిచయం అయితే ఆ హీరోయిన్ చేసే అల్లరి అవన్నీ చూస్తూ ఉంటాడు. ఆమెను పెద్దగా పట్టించుకోడు. జీవితంలో చాలా విరాగిలాగా బతుకుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చనిపోతావు అతి త్వరలో అన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు? ఎంత దారుణమైన పరిస్థితి. అదేం పాట చెప్పండి, ఆ పాట ఎవరికైనా జ్ఞాపకం ఉన్న వాళ్ళు చెప్పండి. ఆ పాట పాడుతూ వెళ్తూ ఉంటాడు. కరెక్ట్. అలా బాధగా వెళ్తూ ఉంటాడు. బాధగా వెళ్తున్న సమయం లోపల ఏమవుతుంది, హీరోయిన్ పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత ఆ పిల్లది అంతా అల్లరి అవి ఇవి అన్ని అనుకుంటూ ఉంటాడు. అనుకున్న తర్వాత ఏం తెలుస్తుందంటే ఇంటర్వెల్ కి ఆ పిల్లకు కూడా క్యాన్సర్ ఉంది, అడ్వాన్స్డ్ స్టేజ్, తనకంటే కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పి తెలుస్తుంది. తర్వాత ఆలోచిస్తాడు, ఆ అమ్మాయి ఎందుకు ఆనందంగా ఉంది, నేను మరణిస్తాను అని చెప్పేసి ఎందుకు బాధపడుతున్నాను. మరణానికి ఎవరు కూడా బాధపడకూడదు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి నెక్స్ట్ డే అడుగుతాడు, నీ పరిస్థితి తెలుసా నీకు అని. ఆ అమ్మాయి నవ్వుతూనే మామూలుగానే ఉంటుంది. దాని ఆ అమ్మాయి చెల్లెళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారన్నమాట, ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ అని అందరూ చెప్తారు. చాలా ఫాస్ట్ గా మా అక్క చనిపోతుంది అని కూడా చెప్తారు. ఇవన్నీ నీకు తెలుసు కదా అంటాడు. అంటే అమ్మాయి అంటుంది తెలుసు అంటుంది. అయినా కూడా నువ్వు ఎందుకు బాధపడట్లేదు అని అంటే చెప్తుంది, మరణం అందరికీ వస్తుంది, కొంతమందికి ఇవ్వాలా, కొంతమందికి రేపు.
అది వయసుతో సంబంధం లేదు, వ్యాధితో సంబంధం లేదు. జీవితం అంతా కూడా వ్యాధులతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఏ వ్యాధులు లేనటువంటి వాళ్ళు సడన్ గా మాయమైపోతున్నారు. చిన్నగా పరిగెత్తిన వాళ్ళు కూడా పడిపోతున్నారు. ఏ సమయంలో వాళ్ళకి ఎవరు ఎప్పుడు కాల్ చేస్తారో తెలియదు. అలా చనిపోతున్నారు అందరూ ప్రపంచంలో. కొంతమంది ముందు, కొంతమంది వెనక, అంతే. చనిపోయే వరకు నేను ఎందుకు ఆనందంగా ఉండకూడదు అని చెప్పి అనగానే అప్పుడు ఇతను బయటికి వెళ్తాడు. కొద్ది దూరం నడుస్తాడు, తర్వాత పరిగెడతాడు. తర్వాత ఆనందంతో నెమలి గనక పొరి విప్పినట్టుగా, అంటే ఒక దర్శకుడి అమోఘమైన సృష్టిని చూడండి. ఆ రోజుల్లో నేను 5 రూపాయలు సినిమా పెట్టి ఒక సినిమాకి వెళ్ళడం అంటే చాలా కష్టం మాకు. ఎందుకంటే మాకు అప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఆ రోజుల్లో నాకు పాకెట్ మనీ కూడా ఉండేది కాదు. ఎందుకంటే మా నాన్నగారు పాస్ ఇచ్చేవారు. ఆ పాస్ తోటే, బస్ పాస్ తోటే వెళ్లాల్సి వచ్చేది కాలేజ్ కుకట్పల్లి దాకా. సో ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ ట్రావెల్. అప్పుడు ఈ భరత్ నగర్ ఫ్లైఓవర్ అది కూడా ఉండేది కాదు. దానివల్ల మాకు అక్కడ రైలు ఆపేస్తూ ఉండేది మా ట్రాఫిక్ ని. ఆ సమయంలో మేము ఎంతో కష్టపడి వెళ్లే వాళ్ళం కాలేజ్కి. పాకెట్ మనీ కూడా ఉండేది కాదు. ఆ టైంలో గీతాంజలి సినిమాని ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. ఎక్కడో గుండెకి హత్తుకుపోయింది ఆ పాయింట్. ఎందుకు మనుషులు దుఃఖంగా ఉంటారు? భగవంతుడు ఏం చెప్పాడు? మనకి ఆనందంగా ఉండమని చెప్పాడు కదా. ఎందుకు మనము దుఃఖాన్ని దగ్గర చేర్చుకుంటున్నాం? ముందు నడుస్తున్నాడు, తర్వాత పరిగెత్తాడు. దయచేసి ఆ సినిమా చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు ఈ ఒక్క సీన్ కోసమైనా మళ్ళీ చూడండి. దర్శకుడి ప్రతిభను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. సార్ హిందీలో ఆనంద్ సినిమా కూడా అంతే కదా సార్? ఆనంద్ రాజేష్ ఖన్నా అవును, మా అమితాబ్ రాజేష్ ఖన్నాది అదే. జిందగీ కేసే పహేలి, कैसी है पहेली, yes that's wonderful. कभी ये रुलाए कभी ये हंसाए. వండర్ఫుల్ సినిమా. అంటే ఏంటంటే జీవితం లోపల ఈ మణిరత్నం గారి ఆ డైరెక్షన్ చూసాగానే ఆశ్చర్యపోయాను. అద్భుతమైన ఫోటోగ్రఫీ, అద్భుతమైనటువంటి సీనరీ, కాన్సెప్ట్ ని చాలా చక్కగా అర్థం చేయించాడు. ఇలా మెల్లగా వెళ్తాడు, ఇలా వెళ్తాడు, పరిగెడతాడు, ఆనందంతో పొంగిపోతాడు. అంతకు ముందు అమ్మా నాన్నతోని ఒక మాట అంటాడు అన్నమాట హీరో. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పుడే చచ్చిపోవాలనుంది, మిమ్మల్ని చూస్తూ నేను ఇలా ఉండలేకపోతున్నాను అన్నాడు. ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి అమ్మ కనిపిస్తుంది. అమ్మ కనిపించగానే అమ్మని ఎంత ఇష్టంగానో తల్లి అంటుందో, రే నేను నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, నువ్వు చెప్పావు నాకు రావద్దని, కానీ నువ్వు నా కొడుకువి, నేను చూడకుండా ఉండలేకపోయారు. అప్పుడు హీరో తల్లితోటి ఎంత ఆనందంగా ఉంటాడో. అమ్మా నువ్వు ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అప్పటి వరకు, ఎందుకంటే ఎంతో కొంత, అంటే జీవితం మనకి ఇచ్చింది ఆనందంగా ఉండడానికి. ఈ ఆనందానికి మూలము ఏంటంటే భగవంతుడి యొక్క శక్తి. అది వయసుతో నిమిత్తం లేకుండా మనలోంచి ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేటటువంటిది తెలియదు మనకు. ఈ ఆత్మతత్వం తెలియని వాళ్ళు మాత్రమే దుఃఖంగా ఉంటారు. అర్జున, నువ్వు ఉన్నంత వరకు నీ డ్యూటీ చేయాల్సిందే. గెలిచావనుకో ఎంజాయ్, స్వర్గాన్ని, నువ్వు ఓడిపోయావనుకో స్వర్గానికి పో. అక్కడ భోగాలు అనుభవిస్తావు, ఇక్కడ భోగాలు అనుభవిస్తావు. ఏముంది నీకు? నువ్వు ఈ సమయంలో నువ్వు యుద్ధం చేసి తీరాల్సిందే, అది నీ కర్మ. కర్మని నువ్వు ఆపుకోవాలనుకుంటే తప్పు కదా అర్జున. ఒకవేళ నువ్వు ఈ యుద్ధంలో చనిపోతావు అనుకో అర్జున, చనిపో, కానీ యుద్ధం మాత్రం అనివార్యం. నీ స్వధర్మం మాత్రం అనివార్యం. నువ్వు చనిపోయినా సరే, ప్రాణం పోయినా సరే యుద్ధం చేయాల్సిందే. ఓ కుంతిపుత్ర కౌంతేయ, బల్లెం లాంటి వాడా. కుంతము అంటే బల్లెం. ఓ బల్లెం లాగా షార్ప్ మైండ్ ఉన్నటువంటి ఓ అర్జున, అర్థం చేసుకో. ఏంటంటే నువ్వు ఈ యుద్ధాన్ని ఆపే అవకాశం లేదు. మీ అమ్మ ఇక్కడికి వచ్చే ముందు ఏమంది తెలుసా? ఒక మహావీరుణ్ణి, ఒక క్షత్రియ మాత ఎందుకు కన్నదో అర్జునుడికి భీముడికి చెప్పు అని చెప్పేసి చెప్పిందయ్యా మీ అమ్మ. కాబట్టి గుర్తుంచుకో అర్జున, నువ్వు ఇది మానుకోవడం అనేది మూర్ఖత్వం. ఇది గనక నువ్వు మానుకుంటే నీకు ఈ రోజు మెచ్చుకున్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్ను తిట్టుకుంటారు నీ చాటుగా.
నిన్ను చూసి నవ్వుకుంటారు, యుద్ధం నుంచి పారిపోయావనుకుంటారు. నువ్వేమనుకుంటున్నావు? నీ మంచితనం ఏదైతే ఉందో దానివల్ల అందరూ నిన్ను మంచివాడిగా పెయింట్ చేస్తారనుకుంటున్నావు. కాదు, నీ ధర్మాన్ని నువ్వు వదిలేస్తే భగవంతుడు కూడా ఒప్పుకోడు. నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఎలా ఒప్పుకుంటారు? భగవంతుడు ఏమన్నాడు? కర్మ చేయడం తప్పనిసరి అన్నాడు. అలాంటప్పుడు నువ్వు నీ కర్మను ఎలా వదులుతావు? నీ ప్రాణం పోయినా సరే కర్మ చేయాల్సిందే. ఎవరైతే తన సొంత ధర్మాన్ని చెయ్యడో వాడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళే అర్హత కూడా నేను ఇవ్వలేదు. ఇప్పుడు అసలు పాయింట్లోకి వచ్చాము. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ ని ఎవరైనా ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేయండి. కర్మ సరిగ్గా చేయనటువంటి వాడికి జ్ఞాన మార్గంలోకి రావడానికి నేను అర్హత ఇవ్వను అన్నాడు భగవంతుడు. దాని అర్థం ఒక 2-3 చెప్పగలరు. ఎప్పుడు మాట్లాడని వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది వర్క్షాప్ మోడల్లో వెళ్తున్నాం కాబట్టి మాట్లాడిన వాళ్ళు కాకుండా ఒకసారి మాట్లాడని వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయండి. కర్మ మార్గం సరిగా చేయని వాళ్ళకి నేను జ్ఞాన మార్గంలోకి పర్మిషన్ ఇవ్వను అన్నాడు. కరెక్టే సార్. కర్మ మార్గము కరెక్ట్ గా చేసి భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గానికి వెళ్ళడం అనేది సరి అయిన అది ఒక బ్రిడ్జి లాగా భక్తి మార్గము. అక్కడి నుంచి జ్ఞానాన్ని పొందడం అనేది సరైన మామూలు మనుషులకి మామూలు. ఇంకా డైరెక్ట్ గా జ్ఞానాన్ని పొందేవాడు రమణ మహర్షి లాంటి వాళ్ళ అదృష్టం. అది ఆ జన్మ పూర్వజన్మ అనేది వాళ్ళ మనుషులకి ఇదే మార్గం. వండర్ఫుల్, చాలా చక్కగా చెప్పారు. ఇంకెవరైనా ఇంకొకళ్ళు చెప్పండి. ఆవిడ పూర్తిగా కరెక్ట్ చెప్పారు. ఇంకెవరైనా మార్చి చెప్పగలిగితే చెప్పండి. బట్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మంది జాయిన్ అయ్యారు. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. అంటే మనం ఏ కర్మైనా నేను చేస్తున్నానే ఫీలింగ్ తోటి లేకుండా ప్రతిదీ ఆయన చేస్తున్నాను, ఇది నాది కాదు అనేది ప్రతిదీ మనం అనుకుంటే జ్ఞాన మార్గం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. జై శ్రీరామ్. చెప్పండి. అది మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే ఆటోమేటిక్ గా మన జ్ఞాన దాంట్లోకి వెళ్తాము అని. భగవంతుడు ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకంటే కర్మని పూర్తిగా చేసిన వాళ్ళకి ఇప్పుడు మనం ఆఫీస్ లోపల కొంతమందికి ఒక్క నిమిషం గౌరీ గారు చెప్పండి. సార్ చిన్న డౌట్. అది దీనికి 2వ అధ్యాయంలో మనం చదివిన దానిలో ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో చిరిగిన వస్త్రాలు మనం మార్చుకుంటున్నాం. ఇది మీరు ఇప్పుడు అన్న సినిమా ఐడియాలో అయినా ఆ చిన్న ఏజ్ లో చనిపోవడం అనేది ఉంది కదా, దాన్ని ఏ విధంగా ఇప్పుడు 4 దశలు అనుభవించరు వాళ్ళు. మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఆ బాధని కృష్ణ పరమాత్మ చెప్పిన విధానం అంటే చైతన్యం లేకపోవడం అనేదా చిరిగిన వస్తువు అంటే నా ఉద్దేశం అదే. మనం ఒక నుంచి ఇంకోలోకి మారేటప్పుడు వయసు చిన్నగా ఉన్నప్పుడు ఇదవుతారు కదా, 20లు అలా ఉన్నప్పుడు ఇదైన వాళ్ళని మనం ఏ విధంగా అది అర్థం చేసుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి? ఎక్కడ డైజెస్ట్ చేసుకోవాలంటే మనము ఒక విషయము, ప్రారంధం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. పశువులన్నిటికీ ఉండేదాన్ని ప్రారంధం అంటారు. అందరూ జాగ్రత్తగా వినండి ప్లీజ్. తెలిసిన వాళ్ళకి రివిజను, తెలియని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ప్రారంధం అనేది మార్చుకోలేము. మనకు 2 ఉంటాయి మనుషులకి. జంతువులకు ఒకటే ఉంటుంది. జంతువులకు ఉన్నదాన్ని ఫేట్ అంటారు, అంటే ప్రారంధం. మనుషులకు ఉన్నదాన్ని ఫేట్ ప్లస్ ఫ్రీ విల్ అంటారు. ఫేట్ అంటే ప్రారంధం, దీన్ని మార్చుకోలేరు. ఇక మీరు ఏమన్నా చెయ్యండి, మీకు అదే పిల్లం దొరుకుతుంది, ఆమెని మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. ఓకే, ఇది మగవాళ్ళ కోసం చెప్పాను. ఆడవాళ్ళు సంతోషంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి మగవాడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రతి మగవాడు కూడా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి సోక్రటీస్ చెప్పారు. ఎందుకో తెలుసా? ఎవరైనా చెప్పగలరా ఎందుకు చెప్పారో ఆయన? సార్, ప్రతి మగవాడు పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. ఎందుకో తెలుసా ఎవరికైనా? బ్యూటీ అర్థం చేసుకోవడానికి. కాని వాడు మోక్ష కామి కాలేడంటారు కదా సార్. ఓకే, ఇంకా ఆధారం ఆడవాళ్ళే అవుతారండి. మగవాళ్ళకి ఆధారం ఆడవాళ్లే అని. ఓకే, ప్రకృతి పరంగా కూడా చేసుకోవాల్సిన ధర్మం ఉంది. ఓకే,
కరెక్ట్. మీరు చెప్పింది అందరూ కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి. కరెక్ట్. ఒక సపోర్ట్ మీరందరూ చెప్పింది కరెక్ట్ ఆన్సర్. సోక్రేట్స్ చెప్పిన తప్ప ఆన్సర్ ఏంటో చెప్తా. ప్రతి మగవాడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే, భార్య మంచిది దొరికితే జీవితం చాలా ఆనందంగా వెళ్ళిపోతుంది. భార్య మంచిది కాకపోతే వాళ్ళు గొప్ప ప్రవచనకర్తలు, గొప్ప మానసిక వైద్యులు, గొప్ప ఫిలాసఫర్స్ అవుతారు అని చెప్పింది అనమాట ఆయన. సో ఎనివే మీరు చెప్పిందే కరెక్ట్. గృహస్థాశ్రమం తప్పకుండా ఉండాలనేది కరెక్ట్ ఆన్సర్. జోక్ గా తీసుకుంటాం, ఇది మనం జోక్. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే భగవంతుడు, ఏదైతే మన ఫేట్ ఉందో అది మారదు. మీకు ఎవరు వద్దనుకుంటారో వాళ్ళు వచ్చి తీరుతారు మీకు జీవితంలో. జంతువులకు కూడా అంతే. ఒకే రకంగా పుట్టినటువంటి 2 చెట్లు ఒక రకంగా పెరగవు. ఒకే చెట్టుకు పుట్టినటువంటి 2 ఫలాలు ఒకే రకంగా ఫలితాన్ని అనుభవించవు. కారణం ఏంటంటే దాని ఫేట్, ఇంకా అది మారదు. మనుషుల విషయంకి వచ్చినట్టు అయితే ఫేట్ అనేది, ఫ్రీ విల్ అనేది 2 ఉంటాయి. ఫేట్ అనేది అన్ఫార్చునేట్లీ మారదు. ఈ ఫేట్ లోపల మీరు పుట్టుక, మీకు ఎవరు అమ్మ నాన్న రావాలి, ఎంత డబ్బు రావాలి మీ జీవితంలో, మీ భార్య పిల్లలు ఎవరు ఉండాలి, తర్వాత మీరు ఎప్పుడు మరణించాలి, ఇది రాసి ఉంటుంది. దీన్ని మీరు కాదు కదా, దేవుడు కూడా మార్చలేడు. ఓకే, ఎవరైనా మీకు మారుస్తారు అని చెప్పారు అంటే వాళ్ళు మీకు అబద్ధాలు చెప్తున్నారు అని గుర్తుంచుకోండి. నో కమింగ్ బ్యాక్ టు ఫ్రీ విల్. ఫ్రీ విల్ అంటే ఏంటంటే, మనుషులకు మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, ఆలోచన ద్వారా మనం జీవితాన్ని మార్చుకోవచ్చు, పరిణతి తెచ్చుకోవచ్చు. ఒక సైకిల్ మించి 2 పడ్డారు. పడిపోతే ఒకడేమో బోర్ నేడుస్తున్నాడు, ఒకడేమో కామ్గా ఉన్నాడు. ఉపనిషత్తుల్లో కథల్లో కూడా తెలుసుకుంటాం మనం. 2 పక్షులలో ఒక పక్షిలా నిర్వికారంగా చూస్తుంది, ఒక పక్షేమో అక్కడ ఉన్నటువంటి పళ్ళ గురించి చూస్తోంది. ఒకే చెట్టు మీద ఉన్నటువంటి 2 పక్షులు. కారణం ఏంటంటే, జీవితంలో మన అవుట్లుక్ మారకపోతే మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. అంటే బాధ వచ్చినప్పుడు బాధపడతాము, సంతోషం వచ్చినప్పుడు సంతోషం. అంటే సంతోషం వస్తే పొంగిపోవడము, బాధ వస్తే కుంగిపోవడము, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే పరిణతి. అంటే ఏది వచ్చినా ఒక రకంగా ఉండేటటువంటి పరిణతి రావాలి. ఆ ఫ్రీ విల్ అనేది ఏదైతే ఉందో, ఆ ఫ్రీ విల్ ద్వారా మనం పరిణతి పెంచుకోగలుగుతాము, బాధను తట్టుకోగలిగే శక్తిని పెంచుకోగలుగుతాము. ఈ పరిణతి ద్వారా కొన్ని కోట్ల జన్మల నుంచి చేసుకుని ఒక సంచి మోసుకుని వస్తున్నాం మనం, పాపాలు పుణ్యాలు అనేది. అది ఇంకా 1,000,000 జన్మలు అనుభవించాలి. పరిణతి వచ్చిన మరుక్షణం ఒక అగ్గిపుల్ల గీసి దేవుడంలో వేసేస్తాడు. అవి పాపాలు పుణ్యాలు అన్ని దగ్ధమైపోతాయి. ఈ జన్మవి మాత్రం అనుభవించి తప్పదు కాబట్టి అనుభవించేస్తాను. ఇక మళ్ళీ జన్మెత్తాల్సినటువంటి అవసరం ఉండదు. ఇది మనుషులకు ఉన్నటువంటి వరం. ఇక మనుషులు ఎందుకు పుట్టి ఎందుకు మరణిస్తారు అంటే, అది రిటర్న్, ప్రీ రిటర్న్ అంటే ప్రారంధము, ఖచ్చితమైనటువంటి ప్రారంధము. ఎన్నోసార్లు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, యాక్సిడెంట్ తప్పించుకుంటాం. ఒక్క క్షణంలో జరిగే యాక్సిడెంట్ తప్పించుకోగలుగుతాం. మా పిల్లాడు రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాడు, వాడితో పాటు 10 మంది పిల్లలు క్రాస్ చేస్తున్నారు. కానీ మా పిల్లాడికి ఒక్కసారిగా కాలు ఫ్రాక్చర్ అయింది, మిగతా వాళ్ళందరూ తప్పించుకున్నారు. ఒకటే సెకండ్ కదా. మా పిల్లాడు దాదాపు 2 నెలలు కష్టపడాల్సి వచ్చింది. ప్రారంభం, ఇది మార్చుకోలేము. ఒకటే సెకండ్. కానీ ఎన్నోసార్లు మనము పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ ని మనము తప్పించుకోగలుగుతాం. నేను ఒకసారి స్పీడ్ గా, నైట్ లేట్ అయిపోయింది, 11:30 అయిపోయింది, నా షిఫ్ట్ అయిపోయింది. షిఫ్ట్ అయ్యాక కూడా చాలాసేపు పని చేయాల్సి వచ్చి నేను వెళ్తున్నాను. నేను స్టీల్ ప్లాంట్ లో పనిచేసే రోజుల్లో స్కూటర్ మీద స్పీడ్ గా వెళ్తున్నాను. వెళ్తూ ఏం చేశాను, రైట్ టర్న్ ఇలా తీసుకున్నాను అనమాట. యూ టర్న్ కొట్టడానికి రైట్ టర్న్ తీసుకున్నా. స్ప్లిట్ సెకండ్ లో నా వెనక నుంచి ఒక స్కూటరు నన్ను ఇలా దాటి వెళ్ళిపోయింది. ఎలా అంటే ఇలా వెళ్ళిపోయింది. ఒకటే ఆ స్ప్లిట్ సెకండ్ లో ఎన్నో వంతో నాకు తెలియదు. మరి కాపాడినప్పుడు దేవుడు ఉన్నాడని ఎందుకు అనుకోం మనం? అలాగే మనకు జీవితంలో వచ్చినటువంటి ప్రతిదీ కూడా కొన్ని మనం కాపాడగలుగుతూ ఉంటాం. కానీ అది కనుక జరగాల్సి వచ్చినప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నా కూడా ఏదో ఒక ప్రమాదం వచ్చి చనిపోతారు. సో కాబట్టి వయస్సుకి మరణానికి సంబంధం లేదు. వాళ్ళు అన్ని దశల నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఒక ఉదాహరణగా ఏమొస్తున్నాడంటే, మీ కళ్ళ ముందు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అదే విధంగా పుట్టడం కూడా ఇంకొక అవస్థ అని చెప్పేసి చెప్పాడు అనమాట. అంతే. ఓకేనా? నెక్స్ట్, ప్రారంధం మనకి జరిగే మార్చలేని మనం ప్రారంధం అనుకుని మార్చగలిగే వాటిని మన ఆలోచనలో అని అనుకోవాలంటారా సార్? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రారంధానికి ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతాము అంటే, మీరు బాగా కష్టపడ్డప్పుడు కూడా మీరు అనుకున్న ఫలితం రాకపోతే అప్పుడు మీది నా ప్రారంధం అనుకోవాలి. అంటే మీ కష్టంలో లోపం ఉండకూడదు. ఏది ప్రారంధము ఏది సంకల్పము అని చెప్పడం కొంతవరకు కష్టమే. కానీ మీకు కొన్నిసార్లు తెలుస్తుంది ఇది నా ప్రారంధం అని, కొన్నిసార్లు తెలుస్తుంది. ఎలా అంటే,
మీరు చాలా కష్టపడతారు, చాలా ఇదిగా చేస్తారు, అన్ని బాగుంటాయి, పరిస్థితులు అనుకూలిస్తాయి, అన్ని అద్భుతం, కానీ ఫలితం మీకు అనుకున్నట్టుగా రాదు. అప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రారంధము అని చెప్పేసి వదిలేయాలి. ఎందుకంటే ఇంకా మీరు అన్ని చేయవలసినవి అన్ని చేసిన తర్వాత కూడా ఫలితము సానుకూలంగా లేకపోతే మనం ఏమనుకుంటాము, ఇది నాది కాదు అని చెప్పేసి అనుకోవాలన్నమాట. జై శ్రీకృష్ణ. చెప్పండి. అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆయన ఏమంటున్నాడు, నువ్వు అర్జున యుద్ధం మాత్రం మాకు, నువ్వు ఆత్మకి మరణం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎందుకంటే ఆత్మ అనేది అలా చంపబడేదో కాల్చబడేదో కాదు. ఎందుకంటే ఆత్మకు 4 లక్షణాలు చెప్పాడు. భూమితత్వం చెప్పాడు, జలతత్వం చెప్పాడు, అగ్నితత్వం చెప్పాడు, వాయుతత్వం చెప్పాడు, ఆకాశతత్వం చెప్పలేదు. ఎందుకంటే ఆకాశతత్వం ఏదైతే మూలంగా అయి ఉందో అటువంటిదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. కాబట్టి ఆత్మ అనేటటువంటిది ఎప్పటికీ ఉంటుంది. ఆత్మ అనేది ఒకరు చంపితే పోయేది కాదు. మన దేశం లోపల బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు యోగుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూర్చుంటే నరికేస్తా అంటే నరికేయి, నువ్వు నా శరీరాన్ని నరకగలుగుతావు కానీ నా ఆత్మను కాదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు ధైర్యం కూడా ఎక్కువ వస్తుంది, ధైర్యం కూడా ఉంటుంది. అర్జున నువ్వేంటి తెలుసా, నువ్వు మహాబాహువులు కలిగినటువంటి వాడివి, పరాక్రమం ఉన్నటువంటి వాడివి, మానసికంగా ఈ దుర్బలం ఎందుకు వచ్చిందయ్యా నీకు? ఇవన్నీ కూడా పుట్టుక ముందు అవ్యక్తం. కడుపులో ఉన్నారు మన పిల్లలు, ఎలా అవ్యక్తం, అప్పుడు మనకు కనిపించరు. స్కాన్ పెడితే కనిపిస్తారు, చిన్నగా బొటన వేలంతో ఉంటారు అంతే. అలా అలా పెరుగుతూ ఉంటారు. కాబట్టి అవ్యక్తంగా ఉన్నారు వీళ్ళందరూ. పుట్టక ముందు అవ్యక్తం అర్జున, కానీ క్రమ పద్ధతి లోపల పెరుగుతారు. ఎందుకయ్యా శోకిస్తావు? ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చేవే. అందుకోసమే జనాలందరూ కూడా దీన్ని ఆశ్చర్యపడుతూ చూస్తుంటారు, ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. అసలు ఆత్మ ఇంత చెప్పినా కూడా అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయ్యా అర్జున, నీకు ఇవ్వాలి ఎందుకు చెప్తున్నానంటే, చెప్తే అవతల వాడిని మార్చడం కష్టం, మనని మనమే మార్చుకోగలం. కానీ ఇవాళ నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ నీకు పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితిలో నువ్వు అర్థం చేసుకుంటావు అన్నటువంటి విషయంతో నీకు చెప్తున్నాను. క్షత్రియ ధర్మానికి మాత్రము నువ్వు దాటడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక క్షత్రియుడికి ధర్మము పాలన చేయడం తప్ప వేరే ధర్మం లేదు. ఇంకా మరేది గొప్పది కాదు. క్షత్రియుడు అని ఎవరిని అంటారు? ఎవరైతే వేరే వాళ్ళని కాపాడతారో అర్జున, అలాగా. అందులో నువ్వేంటి చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే ఈ యుద్ధంలో కనుక నువ్వు మరణిస్తే ఇది స్వర్గానికి ఓపెన్ చేసిన ద్వారం. సో ఇంత గొప్ప అవకాశాన్ని నువ్వు ఎట్లా పోగొట్టుకుంటావయ్యా? స్వర్గానికి ఇది ఓపెన్ డోర్, ఏం కష్టం లేదు. కాబట్టి ఈ ధర్మ యుద్ధాన్ని కనుక నువ్వు ఆపితే నువ్వు నిజంగా పాపి అవుతావు. ఈ ధర్మ యుద్ధాన్ని కనుక నువ్వు చేస్తే నువ్వు మహానుభావుడు అవుతావు. నువ్వు అపకీర్తి తెంచుకోకు అర్జున. అపకీర్తి కంటే మరణం గొప్పది. ఎవరెవరైతే ఇవాళ నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నువ్వు యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోతే ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నవాడు అవుతావు. వెళ్ళిపో, సరిపో, స్వర్గానికి వెళ్ళు, లేదు ఇక్కడే ఉండు. నిశ్చయంగా కుంతిపుత్ర నువ్వు మాత్రం యుద్ధం చేయాల్సిందే. హ్యాపీగా భోగభాగ్యాలు అనుభవించు, ఏమైంది, తప్పేముంది? సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ పట్టించుకోవద్దు. నువ్వు ఓడిపోతావా, జయమా అపజయమా పట్టించుకోకు, యుద్ధం మాత్రం చేయి. ఇప్పుడు ఇక్కడ ఈ మాట ఒక్కసారి ఆపుతా నేను, ప్లీజ్ అందరూ దయచేసి శ్రద్ధ పెట్టండి. ఆపేస్తాను, 5 నిమిషాల్లో ఆపేస్తాను, జాగ్రత్తగా వినండి. భగవంతుడు ఏమన్నాడు, ఈ పాయింట్ ఒక్కటి మనకు జీవితానికి చేంజ్ చేయడానికి అవసరమా కాదా ఒకసారి ఆలోచించండి. ఏమంటాడు భగవంతుడు? పాపమా పుణ్యమా ఇవన్నీ పక్కన పెట్టేసే ముందు, నువ్వు తప్పు చేస్తే పాపమే అది. నువ్వు గనక ఇక్కడ గనక నువ్వు యుద్ధం చేయకపోతే అది పాపమే. సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా ఆలోచించకు. లాభం వస్తుందా నష్టం వస్తుందా ఆలోచించకు. చూస్తావా ఓడిపోతావా ఆలోచించకు. ఇప్పుడు మన జీవితంలో ఇవి లేకుండా చేస్తామా? క్వశ్చన్. ఎవరైనా సరే ఈ 3 లేకుండా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ గ్రూప్ లో? ఒకసారి జవాబు ఇవ్వండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హ్యాపీనెస్ సారో ఈ రెండిటికి లేదు. నాకు ప్రాఫిట్ లాస్ లేదు, విక్టరీ నాకు ఓడిపోవడం. ఇది ఇందులోపల ఏదైనా ఈ 3 ఆలోచించకుండా ఎవరైనా చేస్తున్నారా ప్రపంచంలో? భగవంతుడు ఇవి 3 సమానంగా అనుభవంలో ఉంటాయి కదండి, ఖచ్చితంగా అందరి జీవితాల్లో అనుభవంలో ఉంటాయి. అంటే మీరు అడిగి ప్రశ్న ఏంటంటే, ఈ 3 పట్టించుకోకుండా చెయ్యాలి అని భగవంతుడు అంటున్నాడు. కానీ అలా చేస్తున్నాము మనం. ఒకసారి ఆలోచించండి. ఈ భగవద్గీతలో ఈ ఒక్క శ్లోకం సరిపోదా అంటున్నాను. ఇది 38, 40 మధ్యలో వస్తుంది ఈ శ్లోకం. 38, 39, 40, 41 అందులో వస్తుంది. 37, 38, 39లో వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి.
ఈ శ్లోకం మన జీవితాన్ని మార్చాలా లేదా? ఈ శ్లోకము మన శోకాన్ని తీర్చాలా లేదా? సుఖ దుఃఖాలు పట్టించుకోకు, లాభ నష్టాలు పట్టించుకోకు, జయాపజయాలు పట్టించుకోకు. నీ బాధ్యత అయితే చేసేసే అంతే. వీటన్నిటి సమానంగా చెయ్యి. కర్తవ్య నిర్వహణ సరిగా చెయ్యి. నీ బాధ్యత నువ్వు కరెక్ట్ గా చేస్తే నీకు పాపం రాదు. ఒక్కసారి ఎవరికైనా 38 శ్లోకం నోటికి వస్తే చెప్పగలరా? భగవద్గీత సాంఖ్యయోగంలో 38. చెప్పమ్మా. ఇద్దరు ముగ్గురు పాడినా పర్వాలేదు, ఒకరి తర్వాత ఒకరు పాడండి. ఇది గొప్ప శ్లోకము. ఇవాళ ఇది చెప్పి ఆపేస్తాను నేను. సార్ నేను చెప్తాను. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఓకే. నా నైవం నా ఏవం పాపము అవాప్యసి రాదు. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్ ఒక్కసారి అందరు ఇంకెవరైనా కూడా చదువుతారంటే చదవండి ఒక్కసారి, మళ్ళీ అందరి కోసం. చదవనండి. చదవమ్మా. శ్రీలక్ష్మి గారు చదవండి. సుఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. వండర్ఫుల్. ఈ శ్లోకం అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఒక్కసారి చెప్తారా? ఈ శ్లోకంలో ఉన్న తత్వం అర్థం కాని వాళ్ళు ఒక్కసారి ఎవరైనా చెప్పాలి. ఇది అయిన తర్వాత ఈ రోజు నుంచి ఈ శ్లోకం గుర్తుపెట్టుకుని మేము ధైర్యంగా అన్ని పనులు చేస్తాం అనేవాళ్ళు, చెయ్యననే వాళ్ళు ముందు చెప్పండి. ఇవాళ నుంచి చాలా ధైర్యంగా ఉంటాం సార్ అనే వాళ్ళు అయితే ఓకే. లేదు సార్ మేము పిరికి వాళ్ళం అని చెప్పేసి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే లేపండి. శ్రీనివాస్ చెప్పాడా ఈ శ్లోకము? శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడా? ఆలోచించండి. కృష్ణ భగవానుడు చెప్పాడు 80% ట్రై చేస్తాను సార్. 10% అంటే కష్టం. 80% ట్రై చేయడం సంగతి కంటే గురువు గారు మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది ఇది నీకు ప్రాప్తం లేదు, నీకు ప్రాప్తం లేదని, అయినా దాని గురించి ప్రలాడడం అనేది జరుగుతుంది. అది దాంట్లో నుంచి బయటపడాలి. మెయిన్లీ ఎందుకు బయటపడాలో ఒక్కసారి ఆలోచించండి. దీనికి రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ ది ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఇదే మాటను ఇప్పుడు ఈయన శ్రీకృష్ణుడు చెప్పిన మాటని కొద్దిగా ట్విస్ట్ చేసి చాలా అద్భుతంగా చెప్పారు. అది మీ అందరి కోసం తెలుగులో చెప్తున్నాను. ఆయన అడిగారు రిజల్ట్ గురించి మీరు ఏమంటారు అని. ఆయన ఒక సమయంలో 0 డబ్బుల దగ్గర వచ్చేసాడు, లాసులు చేసేసాడు. ఆ టైం లోపల మళ్ళీ ఒక్కసారిగా పుంజుకుని లాభాన్ని పొంది మళ్ళీ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళగలిగాడు. ఒక టైంలో ఎంత చెత్త సినిమాలు చేశాడో నాకు తెలుసు. సో మరి ఎలా పైకి రాగలిగాడు? ఆయన్ని మొన్న అడిగారు అనమాట ఇంటర్వ్యూ లోపల, ఏమంటారు ఈ ఫేట్ గురించి మీరు ఏమంటారు అంటే ఆయన ఒకటే మాట అంటాడు, ప్లీజ్ అందరూ జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నువ్వు అనుకున్న ఫలితం వచ్చిందనుకో, నువ్వు అదృష్టవంతుడివి, నో ప్రాబ్లం, లైఫ్ స్మూత్ గా వెళ్తుంది. నువ్వు అనుకున్న ఫలితం రాలేదనుకో, దాని మీనింగ్ ఏంటి? నీకంటే తెలివైన వాడెవడో ఆ ఫలితాన్ని వేరే రకంగా ఉండాలి అని చెప్పి చేశాడు. నీకంటే తెలివైన వాడెవడో దేవుడు. ఆ దేవుడు ఏమన్నాడు? నీకు రాకుండా ఇంకొకళ్ళకి ఇచ్చాడు. నువ్వు ఐఏఎస్ రావాలి, నీకు రాకుండా ఇంకొకళ్ళకి ఇచ్చాడు. అంటే దేవుడు కారణం లేకుండా చేస్తాడా? నువ్వు దేవుడు కంటే తెలివైన వాడే. అంటే ఒకటేమో నీకు ఇష్టమైన పని జరుగుతుంది, ఇంకోటి దేవుడికి ఇష్టమైన పని జరుగుతుంది. నీకు ఇష్టమైన పని జరిగింది అంటే సంతోషం, దేవుడికి ఇష్టమైన పని జరిగింది అంటే ఇంకా ఎక్కువ సంతోషపడాలి. ఇంకొక మంచికి మార్గనిర్దేశనం అవుతుంది, మార్గదర్శకం అవుతుంది. అంటే భగవంతుడు అలా నిర్ణయించాడు. అది నిర్ణయించాడు భగవంతుడు, మనం నిర్ణయించలేము. ఎందుకంటే భగవంతుడు చెప్తున్నాడు అది ఏమని, నీకు మంచి జరగాల వేరే వాడికి. ఇప్పుడు ఇద్దరు పరిగెడుతూ ఉంటారు. ఇప్పుడు మా టైం లోపల ఆయన పేరేంది, రాకేష్ శర్మ, ఆయనతో పాటు ఇంకొక ఆయన రవీన్ మల్హోత్రాను ఏదో ఉంది, నేను పేరు మర్చిపోయాను. వాళ్ళిద్దరికి కూడా స్పేస్ లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. అందులో కేవలం రాకేష్ శర్మ మాత్రమే గెలవగలిగాడు. అప్పుడు ఎంత దురదృష్టం ఆ రెండో పర్సన్ ఆలోచించండి. ఇద్దరు సమానంగా ఉన్నారు. ఏదో చిన్న టెస్ట్ లోపల రెండో ఆయన సెలెక్ట్ అవ్వలేదు. ఆ మల్హోత్రా ఏదో ఉన్నాడు, ఆయన సెలెక్ట్ అవ్వాల. సో ఇప్పుడు ఇక్కడ ఏమనుకోవాలంటే, మనం కోరుకున్నది జరిగితే ఫైన్, కానీ కోరుకున్నది జరగలేదు అంటే దైవేచ్ఛ. దైవేచ్ఛకి నువ్వెలాగా వంకలు పెడతావు? భగవంతుడు చెప్పింది అదే. ఇక్కడ ఏమంటాడు, ఇవన్నీ పట్టించుకోకయ్యా, నేను చూసుకుంటాను, నువ్వు చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు చేస్తే నీకు పాపం అంటదు అని చెప్పి చెప్పాడు.
ఈ విధంగా ఏంటంటే స్వధర్మం అనేటటువంటిది చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనము చాలా చక్కగా తెలుసుకున్నాం. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాము, స్వధర్మం చేయడం అనేటటువంటిది తెలుసుకుంటాం. చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా అద్భుతమైనటువంటిది. నువ్వు నా మాట గనుక విని ఏ కోరికలు లేకుండా బాధ్యతగా చెయ్యి, పని చెయ్యి, బాధ్యతగా చెయ్యి. కోరికలు లేవు. కోరికలు లేకపోతే ఏమవుతుందంటే అర్జున, నీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తున్నాను, అర్థం చేసుకో. ప్రత్యవాయ దోషం, అభిక్రమ నాశ దోషం అని 2 రకాల దోషాలు ఉంటాయి. ప్రతి పనికి చేస్తున్న పని కనుక ఫెయిల్ అయిపోతే అది ప్రత్యవాయ దోషం. చేస్తున్న పనికి రివర్స్ ఫలితం వచ్చిందంటే దాన్ని ప్రత్యవాయ దోషం అంట. ఇంతకడితే అభిక్రమ నాశ దోషం, ఇప్పటిది ప్రత్యవాయ దోషం. ఏం జరుగుతోంది? నేను ఏదో పని, అన్నము కావాలి అని చెప్పి స్టవ్ మీద ఫుడ్ పెట్టాను. పెడితే అది అన్నము మధ్య లోపల ఏదో కుక్కర్ పేలిపోవడమో ఏదో జరిగి మొత్తం మీద అన్నం జరగలేదు. రెండోది ఏమైంది? రివర్స్ ఎఫెక్ట్ జరిగింది. ఎగ్జాంపుల్ సరిగ్గా చెప్పలేకపోతున్నాను. నేను అనుకున్న ఫలితానికి వ్యతిరేకమైనటువంటి ఫలితం వచ్చింది. ఎవరికో బాధ పెడదాము అని చెప్పేసి వెళ్ళాను, బాధ పెట్టలేకపోవడం అనేటటువంటిది ఒకటి. రెండవది ఏంది? వాడిని బాధ పెట్టలేకపోవడం సరిగదా, నన్ను వాడు బాధ పెట్టగలిగాడు. సో ఈ 2 రకాల దోషాలు ఉన్నాయి. ఒకటేమో అనుకున్న పని జరగకపోవడము, రెండవదేమో రివర్స్ అవ్వడం. ఈ 2 రకాల దోషాలు కోరికతో చేసే పనికి ఉంటాయి. కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు ఏ రకమైన దృక్పథము లేకుండా ఇది నా ధర్మం, నేను చెయ్యాలి అని చెప్పి చెయ్యి. ఇది మనకు చెప్తున్నాడు భగవంతుడు, అర్జునుడి పేరు మీద మనకు చెప్తున్నాడు. ఇది నా ధర్మం, ఇది నేను చెయ్యాలి. మా పిల్లలు మంచివాళ్ళు కాదు, మా హస్బెండ్ మంచివాడు కాదు, మా వైఫ్ మంచిది కాదు, ప్రపంచం మంచిది కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మంచిది కాదు, వీళ్ళు మంచిది. మేకప్ మనం ఏం చేస్తున్నామంటే బయట వాళ్ళకు వేస్తున్నాం మేకప్. మార్చుకోవాల్సింది మేకప్ మనము. మనకి మనం మేకప్ వేసుకుంటే బయట అంతా బాగానే కనిపిస్తుంది. ప్రపంచంలో చాలా మంది గుర్తించినటువంటి విషయం ఏంటంటే ఇదే. ఎంతసేపు కూడా బయట వాళ్ళ తప్పు, బయట వాళ్ళ తప్పు, బయట వాళ్ళ తప్పు, బయట వాళ్ళ తప్పు, బయట వాళ్ళ ఎంత बुरा जो देखने में चला बुरा न मिलिया कोई, बुरा जो देखने में चला बुरा न मिलिया कोई, जो दिल खोजा अपना मुझसे बुरा न कोई. ఎవరు చెప్పారు ఇది శ్లోకం? ఎవరైనా చెప్పండి. చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకున్నాం ఇది. కబీర్ సార్, కబీర్ దాస్ చెప్పారు. చెడు చూద్దామని వెతుకుతూ ఉన్నాను, ఎక్కడ దొరకలా చెడు. ఎప్పుడైతే నా మనసు బాధపడిందో, నా మనసుని వెతుక్కున్నానో, అప్పుడు అర్థమైంది ఏంటంటే నాకంటే చెడ్డవాడు ఎవడూ లేడు అని. ప్లీజ్ ఈ శ్లోకం మన జీవితాన్ని మార్చాలా లేదా ఒకసారి ఆలోచించండి. ఈ కబీర్కే దోహే ఏదైతే ఉందో ఇది మార్చాలా లేదా మన జీవితాన్ని? ప్రపంచానికి నేను రంగేద్దామని చెప్పి చూస్తున్నాను, కానీ రంగేసుకోవాల్సింది ఇక్కడ, మేకప్ వేసుకోవాల్సింది నా ముఖంకి. నల్లగా ఉంది, తెల్లగా చేసుకుంటా. పోయి అద్దానికి మేకప్ వేయద్దు, నాకు నేను మేకప్ వేసుకోవాలి. అదే విధంగా నన్ను మార్చుకోకుండా ప్రపంచాన్ని మార్చుకుంటాను అంటే తప్పు. ఆ మాటని భగవంతుడు ఇక్కడ చాలా చాలా క్లియర్ గా ఏమంటున్నాడంటే, నువ్వు బుద్ధిని మార్చుకో. నువ్వు మార్చుకుని ఈ దృక్పథం, నాకు లాభమా, నాకు నష్టమా, నాకు జయమా, నాకు అపజయమా, ఇవన్నీ ఆలోచించకు. నాకు కష్టం వస్తుందా, సుఖం వస్తుందా, ఏం ఆలోచించకు, చేసేయి. అప్పుడు నీకు ఈ 2 రకాల దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండవు. దానివల్ల ఇంకోటి ఏమవుతుంది తెలుసా? దట్ విల్ సేవ్ యూ, నిన్ను కాపాడుతుంది. అద్భుతమైనటువంటి ఈ శ్లోకంతో మనం ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. ప్రవచనం కాదు, ఇది మినీ వర్క్షాప్. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మీ ప్రశ్నలు, మీ సందేహాలు ఏదున్నా సరే అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇక్కడ నేను ఒక్కటి చెప్పొచ్చు సార్ మనకి, అందుకంటే చూపుడు వెళ్ళి చాలా చెడ్డది. ఎవరినైనా పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు మేలు మనతోటే చూపిస్తాయి. కాబట్టి అందుకే ఎవరిని పాయింట్అవుట్ చేయరాదు, తప్పులు చూడాలి, మనం సర్దిద్దుకోవాలి. చాలా బాగా చెప్పారు. మన పెద్దవాళ్ళు మనకు నీతులు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మనకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఒకటే గుర్తుంచుకోండి, మన గురించి ఎవరన్నా చెడు అనుకుంటున్నారంటే సంతోషించమని చెప్పాను నేను చాలాసార్లు. వాళ్ళకే వెళ్ళిపోతాయి మన పాపాలు అనుకోండి, వదిలేయండి. ఎవ్వరు తప్పు మాట్లాడినా, ఎవ్వరు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు. భగవంతుడు నన్ను ఇక్కడ ఒక బాధ్యత కోసం పుట్టించాడు, ఆ బాధ్యతని నిర్వర్తించిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని, అదొకటే సత్యాన్ని గుర్తుంచుకోండి. ఇంకెవరికైనా ప్రశ్నలు, సందేహాలు, క్లారిఫికేషన్స్?
నచ్చింది. జై శ్రీకృష్ణ సార్, చెప్పండి సార్. మన తప్పు మనకు తెలియదు, ఎదుటివాడు చూపించినప్పుడు మనం మారాలా. ఒకసారి మనకు తెలియకుండా తప్పులు ఎన్నో చేస్తుంటాం. అరే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని మనకు అర్థం కానప్పుడు ఆ జ్ఞానం మనకు ఉండదు. ఓసారి అంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. మనం ఎన్నో అర్థం కాక చేస్తుంటాం కొన్ని. కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్. అప్పుడు అవతల వాడు చెప్పినప్పుడైనా మనం ఏం చేయాలి, వాడి మాటలో కొంత నిజాయితీ ఉందేమో. అందుకే అంటారు కదా, నువ్వు మిత్రుల కంటే కూడా శత్రువుల వల్ల మారుతావు అని చెప్పేసి అంటారు మనకు. కాబట్టి ఏంటంటే మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల మనము జీవితంలో మార్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. కేవలం ఫీడ్బ్యాక్ వల్ల మాత్రమే, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో వాటిలో ఫీడ్బ్యాక్ చాలా ఫ్రీక్వెంట్ గా ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ వల్ల ఏమవుతుందంటే ముందు నాకు నచ్చనివన్నీ కూడా తర్వాత నచ్చడం మొదలెడతాయి. ఒకసారి నేను ఒక ప్రోగ్రాము కోడింగ్ చేశాను, టెస్టింగ్ చేసేటప్పుడు అది ఫెయిల్ అయింది. 2 రోజులు కష్టపడ్డాను, 2 రోజులు బాధపడ్డాను, రాలేదు అని చెప్పి. చివరికి మా మేనేజర్కి వెళ్ళి చెప్పాను రావట్లేదు అని చెప్పేసి. చెప్తే ఇది ఎప్పుడు నేను కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో రావట్లేదు అంటే అతను అన్నాడు సరే అని చెప్పి నా బ్యాచ్మేట్ ఒకరిని పిలిచాడు. పిలిచి ఈ ప్రాబ్లమ్ ఒక 10 నిమిషాల్లో సాల్వ్ చేయన్నాడు. నాకు కోపం వచ్చింది. నాకు ఇంటర్నల్ టెస్ట్ అన్నిట్లలో వాడికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. నాది పర్సనల్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటప్పుడు నువ్వు వాడికి నా ప్రోగ్రామ్ ఇచ్చి నువ్వు ఎలా సాల్వ్ చేయమంటావు? అందులో నా బ్యాచ్మేట్ వాడు, నాట్ ఈవెన్ మై సీనియర్. ఎలా వాడిని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నావు అని అంటే ఇతను చాలా కోపగించుకున్నాను. మా మేనేజర్ పైన నా అసహనం అంతా ప్రకటించాను. బయటికి వెళ్ళాను, టీ తాగడానికి వెళ్ళాను. టీ తాగి వచ్చేసరికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మా ఫ్రెండ్ సాల్వ్ చేసేసాడు 5 నిమిషాల్లో. మా బాస్ 10 నిమిషాల్లో సాల్వ్ చేయమన్నారు, వాడు 5 నిమిషాల్లో సాల్వ్ చేశాడు. చేయగానే అప్పుడు నాకేమైందో అర్థం కాలేదు. అర్థం కాక మా బాస్ దగ్గరికి వెళ్ళాను. నువ్వు కరెక్ట్, నేను తప్పని నాకు అర్థమైంది, బట్ నేను ఏం తప్పు చేశానో చెప్పు అన్నా. ఏం తప్పు లేదు, ఎవరు తప్పులు వాడు గుర్తించుకోకపోవడమే తప్పు అని చెప్పాడు. సో అవతల వాడు ఈజీగా గుర్తించగలుగుతాడు. ఆ తర్వాత ఇంకొక 2 నెలల తర్వాత, అప్పటి వరకు టెస్టింగ్ డిపార్ట్మెంట్ అని ఉండేది కాదు సాఫ్ట్వేర్ లో. ఆ తర్వాత టెస్టింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒక ప్రత్యేకమైన ఫీల్డ్ లాగా డెవలప్ అయింది. అంటే నా వల్ల డెవలప్ అవ్వలేదు, నేను తర్వాత కొన్నేళ్ళకి డెవలప్ అయిందని చెప్తున్నా. ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా కోడింగ్ టెస్టింగ్ 2 వేరు ఫీల్డ్స్ ప్రత్యేకంగా ఉండాలి. అదేవిధంగా మనం చేసే పని మనల్ని విమర్శించే సద్విమర్శకులు ఎవరైతే ఉంటారో ఉండాలి. సద్విమర్శకులు వదిలేయండి, ఎలాంటి విమర్శకులు వచ్చినా కూడా తెలుసుకుని మనకు వీలైనవి, నిజంగా మనకు బాధ కలిగించేవి మారితే మంచిది. జై శ్రీకృష్ణ. మరి మనల్ని బాగా బాధ పెట్టి మనల్ని ఇంక తప్పు జరిగిపోయినా మనం బాధ పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, మనం మంచిగా ఉన్నా సరే మనల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు మన మనసుని ఎలా నిగ్రహించుకోవాలి? అర్జునుడు చేసింది ఏంటి? నేను మంచివాడినే అన్నాడు కదా. అర్జునుడు నేను మంచివాడిని కాదని చెప్పి అన్నాడా? అర్జునుడు మాట ఫస్ట్ చాప్టర్ చదివి అర్జునుడు మాట్లాడిన ఒక్క తప్పు మాట చూపించండి మీరు. లేదండి. అంటే మనం ఎప్పుడు కూడా మనది కరెక్ట్ అనుకోవడం సహజం. నేను మంచివాడిని, నీకు తెలుసు కదా, మొహం మీద అనేస్తాను తెలుసు కదా, ఒక మాట అనేసాను తెలుసు కదా, ఇలా మనం అందరం ఇలా మాట్లాడుతూ ఉంటాం. మనం చేసే తప్పులు మనకు తెలియవు. అయితే కొన్నిసార్లు మీరు అన్నటువంటిది జరగచ్చు. అప్పుడేం చేయాలి? వదిలేయాలి. ఇందాక చెప్పాం కదా, మన పాపాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. మన తప్పు లేకుండా మనని ఎవరైనా ఒక దూషిస్తే మన పాపాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. అదే విధంగా ఒకరి చాటుగా మాట్లాడితే వాళ్ళ పాపాలు మనకు వస్తాయి. గుర్తుంచుకోండి ఒకటే, ఒకరి చాటుగా మాట్లాడితే వాళ్ళ పాపాలు మనకు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, ఒకరి చాటుగా మనం మాట్లాడితే వాళ్ళ పాపాలు మనకు వస్తాయి. మనం ఎంత నిగ్రహించుకున్నా సహనాన్ని కోల్పోతున్నాం. ఎందుకండి అది? అదే ఎందుకంటే చెప్తున్నాను కదా, ఆ పరిణతి రాలేదు. ఎందుకంటే దానికి తగ్గట్టుగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ప్రయత్నం చేస్తుండండి. వారం రోజుల్లో మీరు మారకపోతే నేను ఛాలెంజ్ కడతాను. ఎందుకంటే మీరు అనుకోండి, ఏంటి భగవంతుడు ఏం చెప్పాడు? శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? నా బాధ్యత చేయమన్నాడు. సుఖాలు పట్టించుకోవద్దు, కష్టాలు పట్టించుకోవద్దు అన్నాడు. సో పట్టించుకోండి. నేను ఎవరు పట్టించుకోవద్దు అని చెప్పాడు? దేవుడు చెప్తే కూడా వినరా? మీరు చెప్పండి. కొన్ని శ్రీనివాస్ చెప్తే మీరు వినరు, ఓకే. దేవుడు చెప్తే కూడా వినరా? మీరు చెప్పండి. సో దేవుడే చెప్పాడు కదా, దేవుడే చెప్పాడు. దేవుడే ఏమన్నాడు? నువ్వు కష్టాలు సుఖాలు పట్టించుకోకు, లాభాలు నష్టాలు పట్టించుకోకు. దేవుడు చెప్పిన మాటలే పట్టించుకోండి. దేవుడు ఏమన్నాడు? బాధపడద్దు అని చెప్పన్నాడు. భగవద్గీత సారమే మనం బాధపడకూడదు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. పరిణతి రావాలి, ఖచ్చితంగా రావాలి. దేవుడు చెప్పాక కూడా మారకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఎవరు చెప్తే మారుతాం మనం? శ్రీకృష్ణుడు ఇంత అద్భుతంగా మన కోసం అందించిన గీత చెప్పిన తర్వాత కూడా
మారకపోతే ఎట్లాగా? ఆయన అందుకోసమే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏమన్నారు? రామ బాణం ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం. ఆపలేదు. ఎందుకంటే మనము మారకపోతే కృష్ణుడుగా దేవుడు దిగి వచ్చినా మారదు. ఆయన ఆ మాట పాటలో ఉంది. దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని, మారదు లోకం మారదు కాలం. పాతరాతి గృహాలు పాలరాతి గృహాలైనా ఏమంటాడు? అరణ్యాలు లోపల మనకి ఇప్పుడు రోడ్లు వేసుకున్నా ఏదో చెప్తాడు. చెప్పి వేట అదే వేటు అదే నాటికతే అంత, నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత. రామబాణం ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం. మన లోపల మార్పు రావాలి. అద్దానికి మనం మేకప్ వేయకూడదు, మనకు ముఖానికి మేకప్ వేసుకుంటాం. అదే విధంగా మన లోపల మార్పు రావాలి. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. మనది తప్పైనా సరే, మనది తప్పు అనిపించకపోయినా సరే మనం తప్పుగా భావించి వెళ్ళిపోవాలి. నేను చెప్పే కదా, మా చుట్టాలు ఒకళ్ళు ఫోన్ చేసి నువ్వు ఇట్లాంటి వాడి, నువ్వు అట్లాంటి వాడు అంటే అన్ని విని నేను రియల్లీ సారీ, నేను ఇంత బాధ పెట్టాను, ఏమనుకోవద్దు, సారీ, ఇంకోసారి చెయ్యలే, అయిపోయింది. వాళ్ళు మెత్తబడిపోయారు. వాడు గెలిచాడా నేను గెలిచారా? మనమే గెలిచాము. అంతే. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా పడ్డవాడు చెడ్డవాడు కాదు, తగ్గినవాడు ఇదని కాదు, ఇవన్నీ చెప్తారు కదా. మనకు ఎప్పుడు కూడా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గెలుస్తాడు జీవితంలో. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి బాధపడకూడదు. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ గ్రూప్ లో ఏ వ్యక్తి జీవితంలో బాధపడ్డా భగవద్గీత నేను చెప్పను వాళ్ళకి. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ధైర్యం, ధర్మం, అశోచ్య అంటే ఏడవకుండా ఉండడం, శోచం ఉండకుండా ఉండడం. యోచించవద్దు దేనికి. ఈ మూడు ఉన్న వాళ్ళే భగవద్గీతకు అర్హులు. అర్హత తెచ్చుకుని ఎంత కష్టం వచ్చినా ఇది భగవంతుడు నన్ను ధైర్యంగా ఉండమన్నాడు. నేను అనుకున్నది జరగలేదు అంటే దానికి కారణం ఏంటంటే నాకంటే తెలివైన వాడు ఒకడు ఎలా జరగాలో డిసైడ్ చేశాడు. అర్జునుడు ఎందుకు బాధపడలేదు చెప్పండి? యుద్ధం అయిపోయిన తర్వాత ఒక్కళ్ళని బతికిలేదు కదా శ్రీకృష్ణుడు. అర్జునుడి సొంత పిల్లలు చనిపోతారు, పాండవుల పిల్లలు అందరూ చనిపోతారు. వంశాంకురం అనుకున్నటువంటి పరీక్షిత్తు మీద వాడు బ్రహ్మాస్త్రం వేస్తాడు, అశ్వత్థామ. అప్పుడు ఆమె వచ్చి ఏడుస్తుంది, నేను నీ చెల్లెలు సుభద్ర, ఆమె కోడల్ని నేను, నా పేరు ఉత్తర, చనిపోయిన అభిమన్యుడు ఎవరైతే ఉన్నారో యుద్ధంలో వీరమరణం పొందినటువంటి అభిమన్యుడి యొక్క భార్యని నేను, నా కడుపులో ఎవరున్నారో తెలుసా? నీ చెల్లెలు కోడల్ని నేను, నా పిల్లాడున్నాడు, కాపాడు శ్రీకృష్ణ అని. నవ్వుతాడు శ్రీకృష్ణుడు. నవ్వుతే బ్రహ్మాస్త్రం పడిందయ్యా నా కొడుకు మీద, ఏం చేయను నేను అంటుంది. శ్రీకృష్ణుడు ఓస్ ఇంతేనా అంటాడు. అనేసి లోపలికి వెళ్తాడు, ఒక చిన్న గడ్డి పోసను తీసి పడేస్తాడు. దానికి కారణం ఏంటి? భగవంతుడు ఏది చెయ్యాలో కష్టం వచ్చిన ప్రతిసారి, అంటే కష్టం వచ్చి దాన్ని తీర్చాల్సి వచ్చిందన్ని, అది భగవంతుడి బాధ్యత అయితే ఆ కష్టాన్ని మీకు తెలియకుండా తీర్చేస్తాడు. అర్జునుడు మరి తర్వాత ఎందుకు విమర్శించలేదు శ్రీకృష్ణుని? శ్రీకృష్ణ నువ్వు పక్కనే ఉన్నావు, దేవుడివి, నన్ను నా పిల్లల్ని ఎందుకు కాపాడలేదని ఎందుకు అనలేదు? అర్జునుడు కాదు, ధర్మరాజు ఎందుకు అనలేదు? భీముడు అంత కోపం, మరి భీముడు ఎందుకు అనలేదు? ఒక్క మాట అనలేదు ఎందుకు శ్రీకృష్ణుని? వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడికి బానిసలు. శ్రీకృష్ణుడి యొక్క ఆనందానికి వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు శ్రీకృష్ణుడు ఏం చెప్తే అది, అంత ప్రేమ వాళ్ళకి, ప్రేమలో బానిసలు వాళ్ళు. వాళ్ళు ఎందుకు ఏమి అనలేదు అంటే భగవంతుడి పైన నమ్మకం. ఒక్కసారి ఆలోచించండి, పాండవులకు వచ్చిన కష్టాలు మనకు వచ్చాయా? జస్ట్ ఇవి ఒక్కసారి ఆలోచించండి మీరు. లేదు బాబోయ్ అలాంటి కష్టాలు మనకు వద్దు అనుకోండి, వద్దు, పాండవులకు వచ్చిన కష్టాలు నాకు వద్దు. అటువంటి పాండవులే దేవుడి మాట విన్నారు. మనం వినకపోతే మన తప్పని గుర్తుంచుకోండి. భగవంతుడి మాట వినకపోతే మన తప్పు, భగవంతుడి మాట వినకపోతే మన తప్పు, భగవంతుడి మాట వినకపోతే మన తప్పు, పూర్తిగా మన తప్పు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ఏడిడిని యాడ్ చేసుకోవాలండి ఈ రోజు నుంచి. డిఏడి అన్నాను నేను, ఏడిడి అంటారా? మంచిదే, వెరీ గుడ్, చాలా బాగుంది, అలా కూడా బాగుంది. డాడ్ ఇచ్చినటువంటి యాడ్ అని గుర్తుంచుకోవాలి. డాడ్ దేవుడు, భగవంతుడు తండ్రి లాంటి వాడు మనకు. డిఏడి డాడ్, దాన్ని మీరు యాడ్ చేసుకున్నారు, బాగుంది. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఇంకా లాస్ట్ మినిట్ క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటే. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అందరం కూడా ఫస్ట్ అధ్యాయం చదివినా నిజంగా మీరు అన్నట్టు అర్జునుడు చెప్పిన విధానం అంతా కూడా అందులో ఏ విధమైన తప్పు కూడా మనకి కనబడదు.
ఏంటంటే అంతా రైటే చెప్తున్నాడు కదా, మనం మామూలుగా ఆలోచిస్తే అనిపించే పాయింట్ లోతుగా కాకుండా అయితే కనుక అంతా రైటే కదా, నిజమే, మనుషులు చంపితే పాపమే కదా, ఇలా ఈ ఆలోచనలతోనే ఉంటుందండి. కాకపోతే ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనలు కూడా అలాగే మన తప్పు కాదు అని అనుకునే మనం ఎక్కువ టైం నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఏదైనా ఎవరినైనా ఎదుటి వాళ్ళని ఇది అవ్వడం కానీ ఇవి కూడా జరగచ్చు కదా చాలా వరకు. అవి ఉండకుండా అందుకోసమే ఎదుటి వాళ్ళని అసలు ఇవాళ నుంచి ఒక్క మాట అనకండి. ఎస్పెషల్లీ ఎదుటి వాళ్ళని డైరెక్ట్ గా అనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ టు ఫేస్ వచ్చారనుకోండి, తిట్టుకోండి, జుట్లు పట్టుకోండి, అక్కడక్కడ తేల్చేసుకోండి, కొట్టేసుకోండి. ఆవిడొక దెబ్బ కొడితే దెబ్బ కొట్టండి, ఆవిడొక దెబ్బ కొడితే మీరు ఒక దెబ్బ కొట్టండి, అక్కడక్కడ ఫిటం ఫట్ చేసేయండి. ఫిటం ఫట్ చేయకపోతే ఏమవుతుందంటే కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పోలీసాడు ఒక మినిస్టర్ ఉన్నాడు. మినిస్టర్ ఏం చేస్తాడు, పోలీస్ అని చెంపదెబ్బ కొట్టాడు. పోలీస్ ఆయన ఊరుకుంటాడు. ఎందుకు ఊరుకుంటాడు? మినిస్టర్ని ఏమన్నా అంటే తనకేమన్నా వస్తుంది కదా అని భరించాడు. వీళ్ళిద్దరూ మళ్ళీ ఒక 10 జన్మల తర్వాత కలిశారనుకోండి, కనిపిస్తే ఈసారి ఏమవుతుందంటే ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను మినిస్టర్ని కత్తితో 5 సార్లు పొడుస్తాడు. ఎందుకంటే వడ్డీతో సహా పే చేయాల్సిందే. ఈ జన్మలో మినిస్టర్ తనని చెంపదెబ్బ కొట్టగానే పోలీస్ ఆఫీసర్ కూడా చెంపదెబ్బ కొట్టుంటే ఏం జరిగేది కాదు, అక్కడదక్కడ ఫిక్స్ అయిపోయేది. మీకు నిజంగా ఎవరితో నాకు తెలుసుకోవాలి ఉంది అంటే టేబుల్కి అటు ఒకళ్ళు ఇటు పక్క ఒకళ్ళు కూర్చోండి, వాదన చేయండి. జల్పము వితండము కాకుండా వాదన. 3 రకాలు ఉంటాయి, వాదన, జల్పము, వితండము అని. వాదన అంటే ఇద్దరు కూడా పరిష్కారం కోసం చేసేదాన్ని వాదన అంటారు. జల్పం అంటే నా వాదన కరెక్ట్ అని చెప్పేసి నేను మంచివాడినేనండి, నేను ఏదైనా మొహం మీద అనేస్తా, వద్దు, పిచ్చి మాటలు మాట్లాడద్దు, పిచ్చి మాటలు అవి. నేను మంచి అని ఎవరైనా అన్నారు అంటే అది తప్పు మాట అని లెక్క. వితండం అంటే ఏంటంటే అసలు నువ్వు ఏదన్నా చెప్పి నేను ఒప్పుకోను, నాకంటూ ఒక రూట్ లేదు, కానీ నువ్వు ఏ రూట్ లో వెళ్ళినా నువ్వు తప్పని చెప్తా నేను, దాన్ని వితండం అంటారు. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్. చేసేది వాదన చేయగలిగితే చెయ్యండి. వాదన లోపల వాళ్ళు చెంపదెబ్బ కొడితే మీరు కొట్టేసేయండి వెంటనే, లేకపోతే మళ్ళీ మీరు వాళ్ళని ఒక 10 జన్మల తర్వాత 20 జన్మల తర్వాత కత్తితో పొడవాల్సి వస్తుంది. చెంపదెబ్బకి ఈక్వలెంట్ కత్తి, ఎందుకంటే అప్పటికి మీకు వడ్డీతో సహా పెరిగిపోతుంది. జై శ్రీ. అదే సార్ అంటే అవి ఎలా ఉంటాయంటే ఏ కోణంలో చూసినా మనమే రైట్ అనే ఆలోచనలోంచి బయటికి రావడానికి కూడా దానికి కూడా మీరు ఈ భగవద్గీతలో ఇంత వివరణ చాలా బాగుంది సార్. అంటే ఎవరు ఆలోచన విధానం మనం భగవద్గీత అని తీసుకుంటే అర్థం అవ్వచ్చు, ఎందుకంటే అర్జునుడు కూడా అన్ని కోణాల్లోనూ తన రైట్ గానే చెప్పాడు ఫస్ట్ అధ్యాయం అంతా కూడా. మనం కూడా మనకి తెలియంది ఒకటి ఉంటుంది అనే విషయాన్ని మరి భగవంతుడు కనిపెట్టినట్టు మనకి ఎవరైనా కనిపెట్టడానికి అవకాశం ఉండదు కదా. భగవంతుడు చెప్పడం మాట పక్కన పెట్టి భగవంతుడు అర్జునుడికి చెప్పాడంటే మనకు చెప్పినట్టే. కాబట్టి అర్జునుడు చెప్పింది మనకు చెప్పినట్టు కాదు అనుకోకండి, ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడి మాటలు నేను మీకు చెప్తున్నాను, మీరు ఇవాళ నుంచి మీరు నేను మంచి అని అనుకోకండి. ఏది జరిగినా భగవంతుడు ఇచ్చా అనుకోండి, వదిలేయండి. దైవేచ్ఛ. ఆ కథ అందరికీ తెలుసు కదా. ఒక రాజుకి ఏదో వేలు దిగుతుంది, ఈ మంత్రి ఏమో పద్దానికి కూడా ఏది జరిగినా మన మంచికే అంటూ ఉంటాడు మంత్రి. రాజు కోసుకోగానే రాజుకు వేలు కోసుకోగానే మన మంచికే అంటాడు. అనగానే రాజు కోపం వస్తుంది, మన మంచిగా తీసుకొని వీళ్ళు జైల్లో పెట్టేయండి రా అంటాడు. అని జైల్లో పెడతారు. తర్వాత రాజునేమో వేటకి తీసుకెళ్తారు. వేటకెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుంది, రాజు సైన్యం అంతా పోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఎవరో ఆది మానవులు పట్టుకుని రాజుని బలి ఇవ్వడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత చూస్తే వాడికి వేలు కట్ అయిపోయి ఉంటుంది. అర్రే అంగవికలంగా ఉంది వీడికి, అంగవైకల్యం ఉన్నవాడిని మనం బలి ఇవ్వకూడదు కదా అని చెప్పి రాజును వదిలేస్తారు. వదిలేగానే అప్పుడు రాజుకు అర్థమవుతుంది అనమాట, వేలు కట్టవడము మంచిది ఎందుకు అయింది అని. అప్పుడు వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి మంత్రికి దండం పెట్టి, బాబు చెప్పింది కరెక్ట్, నా వేలు కట్టవడం మంచికే అయింది, దాన్ని జైల్లోంచి రా అంటాడు. నేను జైల్లో పెట్టానయ్యా, చాలా తప్పు చేశానంటే, లేదు రాజా మంచి పని చేశారు, అంతా మంచిదే అయింది. ఎందుకు అంటే నేను గనక జైల్లో మీరు నన్ను పెట్టకపోతే ఏమయ్యేది, నేను మీతో పాటు వచ్చేవాడిని. వస్తే వాళ్ళు నన్ను ఫలించేవాళ్ళు, సో నన్ను జైల్లో పెట్టడం కూడా మంచిగా అయింది అని ప్లీజ్ అర్థం చేసుకోండి. భగవంతుడి ఒక్క నిమిషం, భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు. అంతే సార్. నేను ఆలోచనలో తప్పు గురించి అంటున్నాను సార్, నేను ఆలోచనలో తప్పు గురించి అంటున్నాను. అంటే భగవంతుడి దీని కాదు,
మన ఆలోచనలో మార్పులు మాత్రం ఈ మీ క్లాసుల ద్వారా బాగా తెలుసుకోగలుగుతున్నాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నిటిలో మాకు ఎంతో ఇది ఇస్తున్నారు సార్. మామూలు విషయం కాదు, ఎందుకంటే ఒక్క ఆలోచనే మన జీవితాలను మారుస్తుంది కదా ఖచ్చితంగా. అది మీ కానీ ద్వారా మనకి మేము తెలుసుకోవడం. చిన్నగా మీరు ఏదో నష్టం జరిగింది, చెడు జరిగింది అనుకుంటాము గురుజీ. కానీ దాని వల్ల ఎంతో పెద్ద మంచి జరగబోతుంది అని అర్థం చేసుకోవచ్చు మనం. ఎస్ మేడం, అలా కూడా కరెక్ట్, మంచి పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా మన మంచికే. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఉంటారు, బ్యాంక్ వాళ్ళకి ఏమవుతుంది, 5 ఏళ్ల పాటు వాళ్ళకి రిమోట్ ప్లేసెస్ లో పనిచేయాలి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, రిమోట్ ప్లేసెస్కి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకంటే అయిపోతుంది, ముందు పాపాన్ని అనుభవించేయాలి. తెలివైన వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడతారు. ఎందుకు తెలుసా, అమ్మయ్య ఈ విధంగా పాపాలు పోతున్నాయి. ఎప్పుడైతే పాపాలు వచ్చినప్పుడు, మీకు ఎప్పుడైతే కష్టాలు వచ్చినప్పుడు మీరు సంతోషపడ్డారు అనుకోండి, సుఖం ఉన్నప్పుడు ఎలాగో సంతోషంగానే ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు కూడా సంతోషంగా ఉండండి. ఎందుకు, అమ్మయ్య పాపం కరిగిపోతుంది. మీ అప్పు తీరిపోతుంటే మీరు ఆనందపడరా? ఒక్క మాట చెప్పండి నాకు. మీరు సుఖం వచ్చినా సంతోషంగా ఉండండి, దుఃఖం వస్తే అమ్మయ్య నా పాపం కరిగిపోతుందని సంతోషంగా ఉండండి. మీ లోన్ కరిగిపోతుంటే మీరు సంతోషంగా ఉండరా? ఇప్పుడు మీరు సంతోషంగా ఉండాలి, మళ్ళీ సంతోషంగా ఉండాలి. చిన్నప్పుడు మాకు లిమ్కా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఆ లిమ్కా అడ్వర్టైజ్మెంట్ మీకు అర్థం చేయిస్తా ఒకసారి. ఒకటి లిమ్కా తాగుతాడు, లిమ్కా బిఫోర్ బాక్సింగ్, లిమ్కా ఆఫ్టర్ బాక్సింగ్. ఇంకోటి అంటాడు లిమ్కా బిఫోర్ ఎక్సర్సైజ్, లిమ్కా ఆఫ్టర్ ఎక్సర్సైజ్. ఇంకొక ఆమె వచ్చేసి లిమ్కా బిఫోర్ డాన్సింగ్, లిమ్కా ఆఫ్టర్ డాన్సింగ్ అని. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వెళ్ళిపోతుంటారు. లాస్ట్ కి ఒకడు ఒక 200-300 లిమ్కా బాటిల్స్ మీద పడుకొని ఉంటాడు. పడుకొని వాడు ఏం చేస్తాడు, లిమ్కా బిఫోర్ లిమ్కా, లిమ్కా ఆఫ్టర్ లిమ్కా ఉంటాడు అనమాట. అంటే వాడు అదే పని చేస్తుంటాడు. ఇప్పుడు మీరేం చేయాలి, ఇవాళ మీరందరూ కూడా ఒక 10 times, ఇప్పుడు ఎలాగో క్విజ్ పంపిస్తాను నేను, మేడము సంగీత మేడంకి రేపో ఎల్లుండో పంపిస్తాను. నాకు మొన్ననే కదా ఎగ్జామ్స్ అయింది, అస్సలు టైం లేదు, పంపిస్తాను. క్విజ్ లోపల మీరు అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ ఈ ఆన్సర్ రాయండి. ఇవాళే ఫస్ట్ రాత్రి రామనామాలు రాసే వాళ్ళు మీరు ఒక్క రోజుకి ఆపేసి అక్కడ ఏం రాస్తారంటే లిమ్కా బిఫోర్ లిమ్కా, లిమ్కా ఆఫ్టర్ లిమ్కా అని ఒక 1000 సార్లు రాయండి. రాసేసి అర్థం చేసుకోండి. ఏంటంటే దుఃఖం వచ్చినా ఆనందమే, సుఖం వచ్చినా ఆనందమే. సుఖానికి ముందు ఆనందం, దుఃఖానికి ముందు ఆనందం. సుఖం తర్వాత ఆనందం, సుఖం ముందు ఆనందం. దుఃఖానికి ముందు ఆనందం, దుఃఖం తర్వాత ఆనందం. ఆనందం తప్ప వేరేది పెట్టుకోకండి. మనం సచ్చిదానంద స్వరూపులము. దుఃఖము మన స్వరూపం కాదు. మన స్వరూపం కాని దాన్ని మనం మనలోకి ఆరోపించుకుంటే ఎంతవరకు కరెక్ట్? లేని దాన్ని నెత్తిన పెట్టుకుంటారా? మా ఫ్రెండ్ వెళ్ళి చెట్టును కౌగిలించుకొని బోర్లు ఏడుస్తున్నాడు. ఏమైందయ్యా అంటే, చెట్టు నన్ను వదలట్లేదు అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. జై శ్రీకృష్ణ. ఒకటే గుర్తుంచుకోండి, భగవద్గీత వింటున్న ప్రతి ఒక్కళ్ళకి ఒకటే మాట, మన జీవిత లక్ష్యం ఏంటి అంటే ఆనందంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. మనం సచ్చిదానంద స్వరూపులం, ఆనందంగా ఉండాలి. మనమందరము భగవంతుడి స్వరూపులం. ఆ దైవత్వాన్ని మనలోంచి బయటికి తీసుకురావాలంటే ఆనందమే ముఖ్యము. ఆనందంగా ఉన్నవాడి ముఖంలో కూడా గ్లో ఉంటుంది. కల్మషం లేనటువంటి ఆనందం, హద్దులు లేనటువంటి ఆనందంలో అందరూ కూడా ఉండాలి. హద్దులు దాటి ఆనందంగా ఉండండి. జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీకృష్ణ సార్, ఒక చిన్న క్వశ్చన్. ఇందాక 2-3 minutes బిఫోర్ డిస్కషన్ అవుతుంది, వాళ్ళు ఎవరైనా మన ఏమనంటే ఏం చేయాలి, వాడు దెబ్బ కొడితే మనం కొడితే అక్కడికక్కడ మర్చిపోవాలి అన్నట్టు ఏదో, ఐ డోంట్ నో వెదర్ ఐ హర్డ్ ప్రాపర్లీ. సో నాకు చిన్న ఒక డౌట్ ఏంటంటే, దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ లో చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి, అంటే ఒకళ్ళ ముఖం చూసుకోకుండా ఒకళ్ళు అన్నట్టు అయ్యింది. అది తప్పు ఎవరిది అని అంటే, నేను నాది తప్పు కాదంటాను, అవతల వ్యక్తి అది కాదంటారు, అది వద్దు అంది. బట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు ఈ 2 హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, ఏ అండ్ బి. ఏకి పడదు బి అంటే, సో బి ఆల్సో ఏ అంటే పడదు. అక్కడికి అలా వదిలేసి యాక్సెప్ట్ చేసేయడమే బెస్ట్ సొల్యూషనా? అంతే, యాక్సెప్ట్ చేయడం బెస్ట్ సొల్యూషన్. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి డిస్కస్ చేస్తే మళ్ళీ రేజ్ అవుతాయి. డిస్కషన్ అనేది మనం ఏమనుకుంటాం అంటే, చాలా సార్లు ఒక డిస్కషన్ వల్ల ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటాం, కానీ సాల్వ్ అవ్వదు. అవతల వాళ్ళ మనసు లోపల ఎక్కడో ఒక చోట మనం అన్న మాట బాధపడుతుంది. గుర్తుంచుకోండి, 10 మాటలు మీరు మంచిగా అంటారు, 11వ మాట వారికి నచ్చకపోవచ్చు. అది జీవితాంతం గుర్తుంటుంది. దయచేసి ఇంకా డిస్కషన్స్ ఆపేయండి, ఎవరితోని డిస్కషన్ చేయకండి. అంటే ఇది నేను చెప్తున్నది ఎవరికి, కాస్త 45-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి. అంతకంటే చిన్నపిల్లలు మీ ఇష్టం చేసుకోండి, అది ఓకే.
బట్ 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక మానేయండి ఇవన్నీ. ఈ చుట్టాలు, ఈ బంధువులు, ఈ పిచ్చి నోములు, వ్రతాలు, పూజలు ఇవన్నీ మానేయండి. ఇక చేశారు కదా, జీవితం అంతా చేశారు. కృష్ణ భగవానుడి ఏదైతే చెప్పాడో, భగవంతుడు పరబ్రహ్మ ఏదైతే చెప్పాడో, శివ భగవానుడు అన్న, కృష్ణుడు అన్న, అమ్మవారు లలిత అన్న అందరూ ఒకటే. దేవుడులలో ఎవరికి భేదం లేదు. మనకు దేవుడు ఒక రూపంలో అందించినటువంటి అద్భుతమైన గీత సారం ఏంటంటే ఇంకా వదిలేయండి, సింపుల్. ఒక సినిమా లోపల ఒకడు వెళ్తాడనమాట. వెళ్తే వాడు వైఫ్ ని వీళ్ళందరినీ తీసుకుని ఒక 10 మంది పేర్లు, ఒక 10 పేర్స్ అనమాట ఇక్కడికి వెళ్తారు. ఇక్కడికి ఒక హనీమూన్కి వెళ్తారు. హనీమూన్ ట్రావెల్స్ ఏదో సినిమా, అది నేను మర్చిపోయాను. ఆ సినిమా లోపల వాళ్ళు వెళ్తారు 10 మంది. వెళ్తే అందులోపల ఏమవుతుంది, ఒకడికి వాడి భార్య మధ్యలో వెళ్ళిపోతుంది అనమాట, వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఒకడికి అప్పుడే పెళ్లి అవుతుంది, వాడి భార్య వెళ్ళిపోతుంది. వాడు చాలా బాధలో ఉంటాడు. మిగతా వాళ్ళందరికీ పాపం, మిగతా వచ్చిన 9 మంది పేర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధపడతారు. అయ్యో, ఈ హనీమూన్ ట్రావెల్స్ లో కలిసాము, ఒక 1 వీక్ నుంచి అందరం ఫ్రెండ్లీగా ఉన్నాము, పాపం వాడికి ఏమో భార్య వెళ్ళిపోయింది, తెలియకుండా చేసుకుంటాడు అనమాట వాడు. అయ్యయ్యో అని చెప్పి అందులోపల వీడు వస్తాడు, కేకే మీనన్ అనుకుంటా. వాడు వచ్చి చెప్తాడు, జిందగీ మే కభీ కభీ అని వాడిని పిలుస్తాడు అనమాట. వాడు వెళ్తుంటే పిలిచి సీరియస్ గా చెప్తాడు, జిందగీ మే కభీ కభీ అనేదో చెప్తూ ఉంటాడు. అప్పుడు అక్కడి నుంచి బొమ్మని రాని వస్తాడు, వచ్చేసి ఒక్క నిమిషం ఆగండి అంటాడు, నేను మాట్లాడచ్చా అంటాడు. అంటే వీడు కేకే మీనా షూర్ అంటాడు. మనతో చెప్తాడు, ఇంకా మీరు వెళ్ళండి అంటాడు. ఎందుకంటే అక్కడ వాడికి మీరు జీవిత సత్యాలు చెప్పేంత మనకు మెచ్యూరిటీ లేదు, చెప్తే అర్థం చేసుకునే పరిస్థితిలో అతను లేడు. అది. సో ఇక్కడ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు అనవసరమైన సలహాలు ఇవ్వడం మానేయండి. ఎవ్వడు మీ సలహాల వల్ల మారడు. మిమ్మల్ని సలహా అడిగాడంటే వాడు 10 మందిని సలహా అడుగుంటాడు ఆల్రెడీ. దయచేసి సలహాలు ఇవ్వడం మానేయండి. ఎందుకంటే ఈ భగవంతుడు చెప్పిన మార్గము మీకు తెలుసు. అవతల వాడు మిమ్మల్ని నమ్మితే మనస్ఫూర్తిగా చెప్పండి, భగవంతుడు మార్గం చెప్పండి. కానీ అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన బంధువులు వదిలేయండి. ఎందుకంటే రేపు పొద్దున మనం ఉంటామనేదో గ్యారంటీ లేదు. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒకడు కొడితే మళ్ళీ మనం కొడితే అయిపోతుంది, లేతే 10 జన్మల తర్వాత ఆ పాపాన్ని వాడు మళ్ళీ మనకి తీర్చుకోవాలి అని వచ్చింది కదా. కానీ ఒకడు కొట్టినప్పుడు మనం కామ్గా ఉండడమే బెటరు. అదేదో వాడితోనే ఉంటుంది, మన ఇలా వాడి మీద చూపించకుండా ఉండడమే మంచిది అనేది కూడా ఒక యాంగిల్లో మనం చెప్పుకున్నాం. అదే కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్. నేను చెప్పింది ఏంటంటే ఫిట్ అండ్ ఫట్ అయిపోవడానికి చెప్తున్నాను. మీకు అవకాశం ఉంటే ఇద్దరు అక్కడ క్లోజ్ చేసేసుకోండి, అకౌంట్ క్లోజ్ చేసుకోండి అని చెప్పే. కానీ మామూలుగా అయితే ఇప్పుడు మనం ఊరుకునే వెళ్తాం. చాలా మంది ఏం చేస్తారు, ఊరుకునే వెళ్తారు. ఒకటి కొట్టాడంటే రెండో వాడు ఊరుకునే వెళ్తాడు. అదే కరెక్ట్ పద్ధతి కూడాను. అప్పుడు ఏమవుతుంది, మనం వదిలేయడం, వాడి పాపానికి వాడు అనుభవిస్తాడు. వాడు ఇక్కడ ఇప్పుడు మనకు 10 జన్మల లోపల 9వ జన్మ లోపల మోక్షం వచ్చి వెళ్ళిపోయాం. వాడికి అది అలా ఉండిపోదు. దేవుడు ఇంకో రూపంలో వాడికి ఆ నష్టం కలిగేలాగా చేస్తాడు. ప్రకృతి నియమం ఎప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించడం అనేది అసంభవం, జరిగి తీరుతుంది. అది మనము మీరు చెప్పిందే కరెక్ట్ ఆన్సర్, ఉచితంగా ఉండడం. నేనేమన్నానంటే అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి అంటే క్లోజ్ చేసేసేయండి, 0 చేసేసేయండి. వాడు కొట్టాడు, మీరు కొట్టారు, అయిపోయింది, కథం. జై శ్రీకృష్ణ. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు తిరిగి మన దగ్గరికే వస్తుంది. అంతే. అందుకోసమే వీలైనంత వరకు అంటే నేను చెప్పే సింపుల్ సొల్యూషన్ చెప్తా చూడండి, చాలా సింపుల్ సొల్యూషన్. మీకు బాధ ఎక్కడైనా అనిపించిందంటే ఒక 2 సార్లు 3 సార్లు పరీక్షించండి ఆ పరిస్థితిని, ఆ వ్యక్తిని. మీకు నిజంగా కూడా డిఫరెన్స్ అనిపిస్తే దూరంగా వెళ్ళిపోండి. ఇంక అనవసరం. అంటే అక్కడ మీరు కొత్త రిలేషన్షిప్ తీసుకురావడం కాదు. మీరు డోంట్ లుక్ ఎట్ ద పాస్ట్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ న్యూ టు ఆఫర్ అని చెప్పేసి అంటారు. వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు, ఎందుకంటే అది పోదు, ఇంకా గొడవ ఎప్పటికీ పోదు అని గుర్తుంచుకోండి. కాబట్టి వీలైనంత వరకు అక్కడికి ఆపేసేయండి. ఇంకా మొదటిది. రెండోది ఏంది, ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడినా, ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడినా అన్ని పాపాలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. మనం ఎంతో కష్టపడి అనుభవించాల్సిన పాపాలన్నీ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి, ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మన చేతిలో తన్నులు తినాల్సిన వాడు మన ఇంకొకళ్ళు ఎవరి చేతుల్లోనో 10 రెట్ల తన్నులు తింటాడు. అంటే అది మన గోల్ కాదు. బట్ వీలైనంత వరకు మీరెవరి మీద నేరాలు చెప్పకండి. సాటుగా ఉన్నప్పుడు అస్సలు మాట్లాడకండి. కబుర్లు, నేరాలు సరదాగా అనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి ఫస్ట్. ఇవన్నీ కూడా మనము మార్చుకోవడానికి చేసే పనులు. ఎంత కష్టం వచ్చినా నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి, భగవంతుడిని దృష్టిలో పెట్టుకోండి. భగవంతుడు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువులో ఉన్నటువంటి ఒక చైతన్య స్వరూపం.
అన్న విషయాన్ని గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. భగవంతుడు చైతన్య స్వరూపుడు, ప్రతి చోట కలిగి ఉన్నాడు, అణువులోపు ఉన్నాడు. పాటలు వింటుంటాం, ఏం లాభం? అణువు అణువున వెలసిన దేవా అను. మరి ఏం విని లాభం ఏంటి? అణువున ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు లేని ప్రదేశం లేదు. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఎవరికి ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ప్రశ్నలు లేకపోతే మళ్ళీ చూద్దాం. ఇంకా సగమే చెప్పుకున్నట్టున్నాం. 2వ అధ్యాయము 3 భాగాలు అయింది. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాం. చూద్దాం, ఈ వారమే ఇంకో క్లాసో ఎక్స్ట్రా క్లాసో ఏదో తీసుకుని మనము కొద్దిగా ముందుకెళ్దాం. ఇంకో 10-15 శ్లోకాలు చెప్పుకుందాము. 2వ అధ్యాయం పెద్దది యాక్చువల్ గా, అది ప్రాబ్లం. అందుకోసం ప్రాబ్లం కాదు, మంచిదే. కాకపోతే ఏమైందంటే అర్జునుడికి అర్థం కాలేదు. నా బాధ ఏంటంటే అర్జునుడికి అర్థం కాలేదు కదా, మీరు కూడా మేము అర్థం చేసుకోం సార్, అర్జునుడికే అర్థం కాలేదు, మాకేం అర్థమవుతుందని అంటారని డీటెయిల్ గా చెప్తున్నాను అన్నమాట. జై శ్రీకృష్ణ. ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే 30 seconds లో క్లోజ్. వండర్ఫుల్. గీతా సారాన్ని మనము చక్కగా గుర్తించామని, భగవంతుడు అణువులో ఉన్నాడని, ఎవరితోటి వాదనలకు దిగమని, ఎవరివి తప్పులు ఎంచమని, మనని చాలా మంచి వాళ్ళుగా భావించమని, మనని మనము విమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్తామని, ఏ పని జరిగినా భగవంతుడు ఏదో ఒక ఆలోచనతో చేశాడని, ఈ సృష్టి ప్రకృతి ఏదైతే ఉందో ఇది మనకంటే తెలివైనదని, మన తెలివితేటల కంటే ప్రకృతికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయన్న సత్యాన్ని గుర్తించిన తర్వాత ప్రకృతిని భగవంతుని ఎలా తిడతాము అన్న సత్యాన్ని గుర్తించి ప్రకృతి యొక్క నియమాలకు అనుగుణంగా మనం అందరము నడుచుకోవాలని ఆశిస్తూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అద్భుతమైన ఈ 2వ అధ్యాయం సంగీత గారి ద్వారా విన్నారు. చాలా స్వీట్ వాయిస్ లో ఆవిడ మీకు అద్భుతమైనటువంటి స్వరాలలో నేర్పిస్తుంది. మరింత ఇంకా నేర్చుకుని మీరు అందరూ కూడా ఈ అధ్యాయాన్ని రివిజన్ చేసుకోండి వీలైనంత వరకు. ఈ చాప్టర్ అయిపోయినట్టుంది ఆల్రెడీ, మన ప్రవచనాలే అవ్వడం లేదు, మెల్లగా నడుస్తున్నాయి. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.